Thanks for watching BVR TV News. జయ జయ స్వామి జయ 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 స్వామి తరికిట తగ దిన్ తరికిట తగ దిన్ తరికిట తగ జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ గజముఖ జయ వక్రతుండ జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ గజముఖ జయ వక్రతుండ జయ జయ స్వామి జయ 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 స్వామి తరిగిట తగ దిన్ తరిగిట తగ దిన్ తరిగిట తగ మూషిక వాగన ముని జన వంద్య దోషరహిత దంతాసుర బృంద శేషభూషణ శైవ వారధి చంద్ర పోషిత పరిజన పుణ్యేక గంధ మూషిక వాగన ముని జన వంద్య దోషరహిత దంతాసుర బృంద శేషభూషణ శైవ వారధి చంద్ర పోషిత పరిజన పుణ్యేక గంధ జయ జయ స్వామి జయ 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 స్వామి నిజంగా చాలా అద్భుతంగా పాడిల్లు. అంటే మీరు ఒక క్లాసికల్ డాన్సర్గా ఉంటూనే సారీ ఇంట్రొడక్షన్ యాక్చువల్లీ ఈరోజు హనుమకొండ జిల్లాలో ఉన్నాము. నిజంగా తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచంలో రకరకాల రంగాలలో అద్భుతమైనటువంటి నేపథ్యం, అంటే చాలా టాలెంటెడ్ ఉన్నటువంటి వ్యక్తులు, మహా వ్యక్తులు ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు బోంపల్లి సుధీర్ రావు గారు మనతో ఉన్నారు. వీరు ఒక గొప్ప క్లాసికల్ డాన్సర్, అట్ ద సేమ్ టైం సింగర్ కూడా, కర్ణాటక సంగీతం తెలిసినటువంటి వ్యక్తి. సో నిజంగా వీరి నుంచి వెళ్ళి కొంత ఇన్ఫర్మేషన్ ఈరోజు రాబడదాం. వీరి జీవిత చరిత్ర కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 42 సంవత్సరాలుగా నిర్విరామంగా క్లాసికల్ డాన్సర్ అనే రంగంలో నిజంగా ఈదుతున్నటువంటి వీరి జీవన ప్రయాణం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరి చేతుల్లో వేల సంఖ్యలో స్టూడెంట్స్, కొన్ని దేశాలలో ఉన్నటువంటి పరిస్థితి నిజంగా చాలా గొప్ప అదృష్టంగా దీన్ని భావించుకోవాలి. ఎందుకంటే క్లాసికల్ వైపు ఈ జనరేషన్ పిల్లలు క్లాసికల్ వైపు చూడట్లేదు, బట్ చూడాలి, చాలా ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. ఇదే ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. సార్ నేను పాయింట్కి వస్తున్నా. క్లాసికల్ డాన్సర్గా గత 42 సంవత్సరాల మీ ప్రయాణం, నిజంగా నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను. యాక్చువల్లీ 42, 45, 41, 42 సంవత్సరాలు అయ్యి ఉంటుంది ఈ ఫీల్డ్కి వచ్చి. నేను అంటే ఈ సందర్భంగా మా గురువు గారు డాక్టర్ ఉమారామారావు గారు, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత అయినటువంటి వేదాంతం రతే శర్మ గారు, వీళ్ళంతా మా గురువు గారు. వీళ్ళ భిక్ష లేదే నేను ఇక్కడి దాకా రాలేదు. కాకపోతే నా ప్రయాణం, నేను పుట్టింది పెరిగింది అంతా వరంగల్లోనే. అయితే మా కుటుంబ నేపథ్యం అంటే పూర్వం 80, 90 వరకు కూడా పిల్లల్ని ఏ కోణంలో వాళ్ళకు టాలెంట్ ఉంది, వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశం ఉండేది కాదు. ఇంకా నా విషయంలో ఇంకా ఘోరం ఏంటంటే, నేను ఫస్ట్ శంకరాభరణం చూసిన. ఆ శంకరాభరణం చూసినప్పుడు నేను ఆ శంకరాభరణం సినిమా ప్రభావితం వల్ల ఒక డాన్స్ క్లాస్ని చూడగలిగిన ఫస్ట్ టైం.
ఆ డాన్స్ క్లాస్ నా లైఫ్లో అసలు టర్న్ అయ్యే పరిస్థితి అది. శంకరాభరణం సినిమా శంకరాభరణం సినిమా చూసిన టైంలో ఆ సినిమా పిచ్చిలో నాకు డాన్స్ అంటే సంగీతం అంటే ఇంట్రెస్ట్ వచ్చింది, కానీ ప్రాపర్ టీచర్ ఎక్కడ అనేది నేను చూసుకోలేకపోయినా. కానీ ఒక టైంలో నేను మా అమ్మతోని ఒక వీధిలోకి వెళ్తే అక్కడ క్లాసికల్ డాన్స్ చూసేటప్పటికల్లా నేను చాలా ఆనందం, ఇంకా నాకు లైఫ్ అంటే అదే కావచ్చు అనుకొని చెప్పేసి ఆ గేట్ దగ్గర నించున్నా. జస్ట్ అప్పుడు నేను ఒక 10-11 ఇయర్స్ ఉంటా కావచ్చు. ఆ టైంలో నేను ఆ క్లాస్కి వెళ్దామని ప్రయత్నం చేస్తే మా అమ్మ కూడా అక్కడి నుంచి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. రాత్రి అయింది. అప్పుడు నాకు ఒకలాగా భయం, కానీ నాకు కావాల్సింది ఏంటంటే డాన్స్. ఆ క్లాసికల్ డాన్స్ ఆ టీచర్ అపాయింట్మెంట్ అంటే ఆ టీచర్ దగ్గర జాయిన్ కావడం కోసం కొన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం. ఎక్కడ? గేట్ బయట. ఆ గేట్లోంచి అట్లా తొంగి చూడడం, వాళ్ళు ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ ఐటమ్ వరకు అంటే 3 గంటలు వెయిట్ చేయడం అంటే అది మామూలు మాటలు కాదు. గేట్ దగ్గరనే. అయితే అందులో వెళ్తుంటే ఒక అబ్బాయి నాకంటే ఒక 1 ఇయర్ చిన్న అబ్బాయి ఉన్నాడు. 1 ఇయర్. ఆ అబ్బాయి బ్రాహ్మలు. ఆ అబ్బాయిని రిక్వెస్ట్ చేసిన, చూడు నేను కూడా క్లాస్లో జాయిన్ అవుతా, నన్ను కూడా మీ టీచర్ని నన్ను తీసుకోమనవా అని నేను ఆ అబ్బాయిని బతిలాడితే ఆ అబ్బాయి పోయి ఆంటీ ఇట్లా ఈ అన్నయ్య వస్తారట అంటే ఆవిడ యాక్సెప్ట్ చేయలే. నేను అంటే నాకు గట్టిగా ఎక్స్ప్రెస్ చేసేంత ధైర్యం లేదు అప్పుడు. నేను వస్తా మేడం, మీ కాలు మొక్తా, మీ దండం పెడతా, బాంచానా అని అడిగే పరిస్థితి లేదు. అంటే ఆ పిచ్చి ఉండేది, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేద్దామంటే గేట్ బయటనే నించోబెట్టేది. నాకంటే మగపిల్లలు వెళ్తున్నారు, ఆడపిల్లలు వెళ్తున్నారు, ఆ బాధ నేను భరించరాని బాధ. అట్లా 6 నెలలు గేట్ దగ్గర నించున్నా. 6 నెలలు. అసలు ఇది పగోడికి కూడా స్కూల్కు అంటే సాయంత్రం ఉండేది. ఇక స్కూల్ అంటే అరకొర చదువు అండి. ఆ చదువు కాదు. ఎందుకంటే నన్ను తీసుకెళ్ళి ఒక గవర్నమెంట్ స్కూల్లో పడేసిండ్రు మా అమ్మ. ఇక ఆ గవర్నమెంట్ స్కూల్ ఎట్లా ఉండేది అంటే పొద్దున్న 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వెళ్ళగొట్టేది. అది గవర్నమెంట్ స్కూలు. క్లాసులు అయితే అయ్యేది, లేకపోతే లేదు. నాతో పాటు చదువుకున్న పిల్లలందరూ బిలో పవర్టీ, వాళ్ళు చాలా చిన్న పనులు చేసుకునే వాళ్ళతో పాటు నా లైఫ్ లీడ్ అయింది. కానీ ఒక అదృష్టం ఏంటంటే నేను చదువుకున్నది LBHS హై స్కూల్, ఇప్పుడు గౌడ్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ అని ఉంది కదా, ఆ స్కూల్లో చదువుకునే టైంలో మా స్కూల్కి అప్పుడు విదేశాంగ శాఖ మంత్రి ఉండేది, పివి నరసింహారావు గారు వచ్చిండ్రు. మా స్కూల్లో చదువుకున్నారట ఆయన అన్నారు, ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది, ఏదో ఒక మంచి పేరు వస్తుందని అన్నారు. మరి ఆయన అన్న ఉద్దేశం ఏమో కానీ నా స్కూల్లో చదువుకున్నప్పుడు ఘోరంగా నేను పోయి మన పాము ముంగి సాట చూసేది, లేకపోతే అశోక టాకీస్ ముందు ఇట్లా తీగ మీద కర్ర పట్టుకొని నడిచేటోళ్ళని చూసేది. ఇక ఏది పడుతుంది, అసలు సంబంధమే లేదు, చదువు లేదు, ఏం లేదు. కానీ ఈ డ్యాన్స్ పిచ్చిలో నాకు ఎట్లన్నా ఆ టీచర్ దగ్గర జాయిన్ అయిదామంటే ఛాన్స్ లేదు. 6 నెలల నుంచున్నా డిస్కరేజ్ అయిపోయినా. నేను ఆ బాధ ఎప్పటికి ఉండిపోతుంది. తర్వాత సాగర సంగమం రిలీజ్ అయింది. అప్పుడు ఇంకా గట్టిగా కొంచెం పెద్దగా అవుతున్నా నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అప్పుడు నేను ఇట్లా రోడ్డు మీద మన ఇక్కడ రామ్ నివాస్ స్వీట్ హౌస్ అని ఉన్నది, లస్కర్ బజార్. ఆ స్వీట్ హౌస్కి ఎదురుగా రామ్ నివాస్ టెంపుల్, రామాలయం టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ఒక బోర్డు, ఒక బ్యానర్ పెట్టుంది, మగపిల్లలకు క్లాసికల్ డాన్స్ నేర్పించబడును అని. ఇక దానికి నాకు ఆనందం అంటే ఇంకా మామూలు ఆనందం కాదు. ఆ ఆనందంలో 40 రూపాయల ఫీజు అన్నారు. ఈ 40 రూపాయలు ఎట్లా నెలకు 40 రూపాయలు. 84 మార్చిలో 40 రూపాయలు అంటే పక్కా మార్చిలో నేను జాయిన్ అయ్యే ఛాన్సెస్. అయితే జాయిన్ అయిదామంటే 40 రూపాయలు ఎట్లా సంపాదించాలి, దొంగతనం తెలియదు, ఎవరినైనా అడుగు తీస్తారో ఎవరో అన్న భయం. కానీ నా ప్రయత్నం వదులుకోలేదు. ఇది మంచి ఛాన్స్ అనుకొని ఫస్ట్ ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరన్నా సరే వాళ్ళు వెంటబడి వాళ్ళు ఒక 1/2 కిలోమీటర్ దాకా బతిలాడుకునేది. మనిషి 1 రూపాయి 2 రూపాయలు అడిగి అవి ఒక 20 రూపాయలు చేసిన. వాళ్ళు ఇంక 20 కావాలి, ఏం చేయాలి? 20 ఏం చేయాలంటే అడిగితే ఇక అయిపోయింది, ఇయ్యరు, కొడతారు అని చెప్పేసి మా నాన్న జేబులోంచి దొంగతనం చేసిన. ఆ 20 రూపాయల కోసం నేను మా నాన్న జేబులోంచి దొంగతనం చేసి నేను ఆ 20 రూపాయలు ఈ 20 రూపాయలు కలిపి 40 రూపాయలు చేసి ఆ డ్యాన్స్ క్లాస్లో నేను జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఆ 40 రూపాయలతోని 1 నెల అంటే నడిచింది. మరి ఎట్లా? ఇవి కళలు, లలిత కళలు 1 నెలలో రాదు, కొన్ని ఏళ్ళ తరబడి సాధ. అంటే నాకు ఐడియా లేదు, సరే 1 నెల అయితే గడుస్తుంది కదని 40 రూపాయలు ఇచ్చి జాయిన్ అయినా. నేను నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు అందరూ ఇట్లా కమలాసన్ డ్రెస్ కుట్టించుకున్నారు. అప్పుడు సాగర సంగమం పిచ్చి ఉండేది, అవి ఇట్లా పైజామాలు ఆల్చి వేసుకునేది. నేనేమో నిక్కరు షర్టు, నాకు ఒంటి మీద ఒకటి ఉండేది, దండం మీద ఒకటి ఉండేది.
ఇక ఆ డ్రెస్ వేసుకొని నేను ఇక అదే ఇక మనం ఏది ఉంటే అదే డ్రెస్ వేసుకొని డ్యాన్స్కి పోయేది. ఆ 40 రూపాయలకు టీచర్ నేర్పించే డ్యాన్స్కి నేను అందరికంటే చిన్నోని కదా, నేను చేసే స్టెప్స్ చేస్తుంటే ఒంటి నిండా చెమట బట్టి కాళ్ళ నుంచి కూడా కింద పాదాల నుంచి కూడా చెమట వస్తూనే ఉండేది, అంత చెమట వచ్చేది. అయినా 9 గంటల వరకు కూడా చేసేది, 9:30 వరకు చేసేది. కానీ ఇంటికి వెళ్ళేసరికి మా నాన్న ఉండేది, ఎప్పుడన్నా ఉంటే బెల్ట్తో బాగా కొట్టేది. చల్ నీకు డ్యాన్స్ వద్దు, అది వద్దు, ఇది వద్దని నన్ను బాగా డిస్కరేజ్ చేసేది. కానీ నేనైనా వదలలేదు. ఇంకా 8th, 9th, 10th వచ్చే వరకు ఇంకా 10thలో మానేయమన్నారు. కానీ చాలా కష్టంగా ఒక 3-4 నెలలు ఏదో మానేసిన. ఆ 10th కాగానే నేను ఇంకొక టీచర్ దగ్గరికి వెళ్ళిన. అదొక బాధ. అక్కడిని నేను ఉండేదేమో మన రెడ్డి కాలనీ లోపల, మళ్ళీ నేను వరంగల్కి వెళ్ళాలి. వరంగల్కి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? ఈ మధ్యలో 84 నుంచి 96 మధ్యలో డాన్స్ లాగానే సంగీతం కూడా చూసిన. సంగీతం చూసేసరికి ఆ సంగీతం పిల్లలందరూ అక్కడక్కడ ఎక్కడైనా పాడుతుంటే వాళ్ళని అడిగితే ఇక్కడ కాదు మ్యూజిక్ కాలేజీలో నేర్పిస్తారంటే, ఆ మ్యూజిక్ కాలేజ్ నేను ఉండేది రెడ్డి కాలనీ అయితే మన ఎంజిఎంకి ఎదురుగా వార్తా ఆఫీస్ అని ఉండేది. ఆ సందులో కొత్తవాడకు మ్యూజిక్ కాలేజ్ ఉండేది. ఆ మ్యూజిక్ కాలేజ్ పోతే ఆ మాస్టర్ ఏం చేసేది, జూన్లో అడ్మిషన్స్ ఉంటాయి అని చెప్పి కొన్ని రోజులు తిరుగుతా అంటే పంపించేసాను. జూన్లో వెళ్తే ఇంటర్వ్యూ చేసి మీకు నాలుక తిరగదు, మీరు నాన్ వెజ్ తింటారు అని సంగీతాన్ని కూడా డిస్కరేజ్ చేసాను మాస్టరా. డిస్కరేజ్ చేసి అట్లా 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఎంట పడితే 5వ సంవత్సరం నన్ను అలౌ చేశాను మ్యూజిక్ క్లాస్లో. మ్యూజిక్ క్లాస్లో అదంటే అదొక నిజంగానే పద్ధతే అది. కానీ మనకు తెలియదు కదా అండి, మనం ఇలా ఉండాలి, మన శరీర తత్వం ఇలా ఉండాలి, మన మనస్సు ఇలా ఉండాలి, మనం ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి అనేది ఎవరు చెప్తే ప్రభావితం ఎవరితోనైతాం? ఫస్ట్ తల్లిదండ్రులు, మన పరిసరాలు, మనకు అవన్నీ తెలివయి. వాళ్ళు అట్లా అనడం నాకు కరెక్ట్ అనిపించలేదు. వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి, నా ఇన్నేళ్ళ అనుభవం చెప్తుంది, ఫస్ట్ ఒక 2 నెలలు తీసుకోవాలి ఎవరినైనా పిల్లల్ని. తీసుకున్నాక వాళ్ళ గొంతు ధర్మం అంటే గొంతు వాయిస్ ఉందా, వాళ్ళ మైండ్ షార్ప్ ఉందా, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉందా, ఇవన్నీ చూడాలి. ఏం చూడలేదు. సరే ఆ టైంలో నేను వెళ్ళడం రావడం జరిగింది. 4 ఏళ్ళ తర్వాత నన్ను మ్యూజిక్ కాలేజీలో సంగీతానికి తీసుకున్నా కూడా కొంచెం అప్పటికే నేను అటు ఇటు ఒక్క కాళ్ళు 2 పడవల మీద పెట్టలేము. ఒక్క పడవ మీద ఉంటేనే సరిగ్గా బ్యాలెన్స్గా ఉండలేము. అలాంటిది నేను ఆ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళడం, మళ్ళీ నేను వరంగల్లో నేను ఇంకో టీచర్ దగ్గరికి వెళ్ళడం, ఇట్లా ఇబ్బంది పడుతున్న సైకిళ్ళు ఎవరినైనా నడుకొని పోయేది. ఇక ఏదో కష్టాలు పడ్డాం. కానీ కష్టపడడం కంటే దీంట్లో తృప్తి ఏముందంటే, కమల్ హాసన్ ఒక మాట అన్నారు, అసలు ఢిల్లీలో ఒక చాలా పెద్ద ఫెస్టివల్ అవుతుంది అన్నట్టు. ఆ ఫెస్టివల్లో డ్యాన్స్కు అవకాశం రావాలంటే యామిని కృష్ణమూర్తి, సోనాల్ మాన్సింగ్, భారతీ శివాజీ, బిర్జు మహారాజ్, లేకపోతే పద్మా సుబ్రహ్మణ్యం, లేకపోతే చిత్ర విశ్వేశ్వరన్, సుధారాణి రఘుపతి, ఇలాంటి పేర్లన్నీ చౌ డ్యాన్సు, ఒడిస్సీ, మోహిని ఆటం స్టైల్స్ బాగుంటాయి అని అంటూ ఉంటే అప్పుడు ఆ హీరోయిన్ జయప్రద వింటది. ఓకే అట్లనే అనుకొని ఆమెకున్న పలుకుబడితో ఏం చేస్తుంది అంటే సడన్గా ఒకరోజు ఇన్విటేషన్ తీసుకొచ్చి చూపిస్తుంది. ఇట్లా అందరు అరే పెద్ద వాళ్ళు ఇందులో ఉన్నవాళ్ళు, అరే యామిని కృష్ణమూర్తి, సోనాల్ మాన్సింగ్, గీతా చంద్రన్, అరే బిర్జు మహారాజ్, బాలు అనగానే ఆయన పేరే. అప్పుడు ఆయన ఒకలాగా ఇట్లా తన్మయత్వంతో ఏడవడం, బాధపడడం, ఆనందం అంటే అది ఆనంద బాష్పాలని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. అట్లా మాకు అట్లాంటి అద్భుతాలు ఏమన్నా జరుగుతాయా అంటే ఎప్పుడు అంటే నేను హైదరాబాద్కి ఇక్కడి నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేసేది. హైదరాబాద్కి ట్రైన్, బస్సు పైసలు ఎక్కడి, ట్రైన్ పోడే కష్టం. అంటే ట్రైన్ ఫ్రీ కూడా ఎట్లా అవుతుంది, దొంగ టికెట్ లేకుండా పోయేది, ఎవరైనా పట్టుకుంటే కొడుతురు. అయితే ఒకసారి డబ్బులు ఉంటుంది, ఒక 1 వే డబ్బులు ఉంటే 1 వే డబ్బులు ఉండేది కాదు. సరే అప్పటికే నేను చదువుని నెగ్లెక్ట్ చేసిన. ఇంటర్ 2nd ఇయర్ ఫెయిల్ అయ్యేటప్పటికల్లా అటు ఇటు టైం ముందుకు వెళ్తూనే ఉన్నది. ఈ ఫెయిల్ అయినాక ఏమైందంటే ఒక అవకాశం, నేను స్కూల్లో పనిచేయడం స్టార్ట్ చేసిన, సెయింట్ పీటర్ స్కూల్ అని. ఆ స్కూల్లో పనిచేసేటప్పుడు డాన్స్ టీచర్ ఎందుకు జాయిన్ అయినా అంటే అది ఒక డిస్టర్బెన్సే. కానీ ఆ స్కూల్లో జాయిన్ అయితే ఏమవుతుంది అంటే నాకు డబ్బులు వస్తే నేను టీచర్కి పే చేయగలుగుతా, డబ్బులు వస్తే మంచి డాన్స్ కాస్ట్యూమ్ కుట్టించుకుంటా,
డబ్బులు వస్తే మంచి నగలు కొనుక్కుంటా, డబ్బులు ఉంటే ఇంకా మంచి ఫర్దర్ టీచర్ని ఆలోచించగలుగుతా అని ఆ స్కూల్లో జాయిన్ అయ్యి ఆ స్కూల్లో వచ్చిన డబ్బులతోటి సైకిల్ కొనుక్కున్నా, టిఫిన్ బాక్స్ కొనుక్కున్నా. అవి కొనుక్కొని ఆ స్కూల్కి పోవడం, మళ్ళీ నేను ఆ సైకిల్ మీద ఎక్కడికైనా డాన్స్ గురించే, వేరే ఆలోచన ఎన్నడూ లేదు. సైకిల్ మీదనే ఏడికి పోయినా సైకిల్ మీదే పడ్డా, సైకిల్ మీదకి వెళ్ళి పడేది. అయితే అవన్నీ జరిగే టైంలో ఇంకా డబ్బులు సరిపోకపోతే ఏం చేసేదంటే, ఎవరైనా చెట్లు ఉండేది, మన మల్లె మొగ్గల చెట్లు ఉండేది, సన్న మల్లె మొగ్గలు, ఆ పైకి ఎక్కి ఆ మొగ్గలన్నీ తెంపి చౌరస్తాల పూల షాప్ కాడ పోసేది. పోస్తే 2 రూపాయలు ఇచ్చేది. ఆ 2 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు అయ్యేది. అంటే క్లాసికల్ డాన్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. అట్లా నేను హైదరాబాద్ పోవడం, మా గురువు గారు డాక్టర్ ఉమారామారావు గారిని ఒప్పించి జాయిన్ అయిన టైంలో నాకు ఇంటర్ ఫెయిల్ అయి ఉన్నా, నేను మా గురువు గారు ఏం చేసినట్టు ఒక మంచి అవకాశం నాకు ఆ టైంలో పుట్టపర్తికి వెళ్ళిన. నేను సత్యసాయిబాబా దగ్గర ట్రైనింగ్ ఇవ్వాలి. నాకే పెద్ద నాలెడ్జ్ లేదు, కానీ డీజీపీ దొరగారు ఏమన్నారంటే, అక్కడ స్ట్రిక్ట్ ఏంటంటే మగపిల్లలే నేర్పించాలి, ఆడపిల్లలకు ఆడపిల్లలు. అలే మా గురువు గారు ఆల్రెడీ సత్యసాయిబాబా డిసైపుల్ అయినా కూడా వద్దంటే నన్ను పంపించారు. నేను నేర్పించే క్రమంలో స్వామి నా డాన్స్ చూడడం జరిగి నాకు కొన్ని అద్భుతం. అంటే నేను లాస్ట్ డే రోజు నేను ఇంటర్ ఫెయిల్ అయి ఉన్న, స్వామి నేను ఇంటర్ పాస్ కాకపోతే డిగ్రీలో జాయిన్ కావాలి, తెలుగు యూనివర్సిటీలో డాన్స్ డిగ్రీ పీజీలో జాయిన్ కావాలని రిక్వెస్ట్ చేస్తే, స్వామి అన్నారు నువ్వు పోగానే పాస్ అవుతావురా అన్నారు. నాకు అసలు ధ్యాసనే లేదని అన్నా. నేను ఆ ధ్యాస లేదన్నప్పుడు నాకు ఏం చేసిందంటే, ఒక చైన్, గోల్డ్ చైన్ ఇట్లా అంటే చేతికి వచ్చింది. స్వామి నా మెడలేసి నా తల ఇట్లా వంచి కొట్టిండు. ఆ స్వామి కొడితే ఒక ఏనుగు నన్ను దొక్కినంత స్ట్రాంగ్గా పడ్డది. అద్భుతం. అది రష్యన్ లాంగ్వేజ్లో రష్యన్స్తో మాట్లాడుతున్నారు. ఇట్లా ఏదో అంటే ఒక లింగం నోట్లోంచి ఒక ఆత్మలింగం వచ్చింది, ఇంకెవరికో సాధువులకు ఇచ్చిండ్రు. ఇవన్నీ చూసేసరికి నిజంగా దేవుడేమో అనిపించింది. అంటే నా పర్సనల్గా చెప్పరాని క్వశ్చన్ ఒకటి వేసిన, ఆయన అడిగితే దానికి సరిగ్గా నీ లైఫ్లో ముందు తెలుస్తుందని నా ఆన్సర్ ఒకటి వచ్చింది. ఆయన చెప్పిండ్రు, అదే జరిగింది నా జీవితంలో. అయితే ఏమైంది, నేను అప్పుడే నేను మంచి ప్రోగ్రాం చేస్తావు అన్నారు. ఆయన అనుడే ఆలస్యం. అది జనవరిలో ఫస్ట్ వీక్లో జరిగింది. నేను సెకండ్ వీక్ వరకు ఢిల్లీకి వెళ్ళినా. ఢిల్లీ పరేడ్లో పివి నరసింహారావు ప్రధానమంత్రి, రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ, ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణన్, బాలు అని పెద్ద మినిస్టర్లు రోజు ప్రోగ్రాంలే 13 ప్రోగ్రాం చేసిన. నేను, కృష్ణుడు, అనుపమ కైలాష్, సత్యభామ, మా ప్రొఫెసర్ ఒక ఆయన భాగవతుల సేతురామ్ గారు, సూత్రధారుడు, రోజు గెటప్ వేసుకొని రోజు డాన్స్ చేస్తే పివి నరసింహారావు గారు ముందుకెళ్ళగానే ఆయన నన్ను ఇట్లా చూసి, ఏమయ్యా మీరు ఎక్కడి నుంచి అంటే, నేను పొరపాటు హైదరాబాద్ అని చెప్పేది పోయి వరంగల్ అని. అరే వరంగల్ అంటే మన కాలేజీ ఎట్లున్నాడు నా ఫ్రెండ్ అది ఇది అని మాట్లాడి చాలా బాగా అప్రిసియేషన్ దొరికింది. ఆ సంతోషంలో నేను పెద్ద ప్రోగ్రాం చేస్తున్నా కదా అని నెగ్లెక్ట్ చేసిన. వరంగల్ రాగానే ఆ స్కూల్లో పనిచేసేటప్పుడు నా పక్కన ఉన్న ఆయన అడిగిండు, అదే నేను అన్న ఇంటర్ పాస్ కాలేదు, ఒక సబ్జెక్ట్ ఉన్నా నువ్వు చెప్తావు అంటే, ఇది ఎవరికైనా చెప్తే నీ పరువు పోతుంది, ఈ మాట చెప్పక ఇంటర్ ఫెయిల్ అయినా అని అంటే, అది నా లోపల నేనే మదన పడిపోయి ఎగ్జామ్ రాయడానికి పోయినా. అప్పటికే కొంచెం గౌరవం పెరిగింది సమాజంలో. నేను ఇంటర్వ్యూ చూసుకుంటా చిట్టీలు పెట్టి రాస్తే ఉన్న పరువు పోతుంది అని చెప్పేసి ఏం చేసినా, ఇంకా నాకు ఏం దోచట్లేదు, చదవలేదు. ఆ క్వశ్చన్ని ఒక్కొక్క క్వశ్చన్ని 10 సార్లు రాసుకుంటా పోయినా. అదే క్వశ్చన్ని 5-6 సార్లు 10 సార్లు రిపీట్ చేసుకుంటా పోయినా. ఇక రాశా ఆన్సర్ షీట్ ఆడిచ్చినా. ఇక నీ దేవుడా నీ దయ అనుకున్నా, స్వామిని దండం పెట్టుకున్నా, కథం రాగానే పాస్ అయిపోయాను. అది ఆ మిరాకిల్. 36 మార్కులు వచ్చినాయి. చలో నేను అప్పుడు ఇక నాకు సంతోషం అంటే, నేను డిగ్రీలో జాయిన్ అయినా. తెలుగు యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ కదా, కూచిపూడి డాన్స్లో నేను 3 ఇయర్స్ మన డిగ్రీ కోర్స్ ఎట్లుంటుందో ఇంగ్లీషు సంస్కృత్ కంపల్సరీ, డాన్స్ సబ్జెక్ట్ మెయిన్. అందులో జాయిన్ అయిపోయి నేను అక్కడి నుంచి యూనివర్సిటీ స్థాయి కాంపిటీషన్స్ జరిగేది. వాటికి నేను నటువాంగం, నేనే పాట ఇప్పుడు మీ ముందు పాడినట్టు పాడడానికి వెళ్ళేది. నా టర్న్ వచ్చింది. అప్పుడు నేను పార్టిసిపేట్ చేసిన 95లో. చేసేటప్పటికల్లా చెన్నైలో చేసిన. చెన్నై అంటే అసలు లలిత కళలు, ఈ అందులో శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం అంటే ఒక మెరుపులాగా ఉంటుంది. ఇట్లా థండర్ లాగా ప్రతి వీధిలో సంగీతం, ప్రతి ఇంటి పక్క ఇల్లుకు డ్యాన్స్, మళ్ళా పక్కింటికి డ్యాన్స్, సంగీతం, అలాంటి మంచి ప్లేస్. అక్కడ నేను కాంపిటీషన్కి వెళ్తే సౌత్ అంటే తమిళనాడు, కేరళ, అప్పుడు ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉన్నది, కర్ణాటక, 4 రాష్ట్రాల నుంచి ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి ఒక్కొక్కరు పార్టిసిపేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉండే. ఆంధ్రప్రదేశ్ అంటే నా పేరే ఫస్ట్.
అంటే నేను మా స్టేట్ని రిప్రజెంట్ చేసి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తంలో నేను ఒక్కరిని సెలెక్ట్ అయ్యి వెళ్తే అంటే అన్ని యూనివర్సిటీస్ వచ్చినాయి, అందులో నాకు ఫస్ట్ వచ్చింది. సౌత్లో ఫస్ట్ రావడం అంటే నిజంగా నా తర్వాత ఉన్న డ్యాన్స్ చూస్తుంటే నాకు అంత క్యాలిబర్ లేదు అని నాకు అంత భయం ఉండేది. అసలు నాకేం తెలుసో అది పర్ఫెక్ట్గా చేసి చూపించిన. దశావతార శబ్దం చేసేసరికి మనకు ఈ తెలుగు ఆర్ట్ ఫామ్లో ఒక గొప్పతనం ఏంటంటే వాచిక అభినయం. ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా డైలాగ్ చెప్పచ్చు, ఏదైనా అభినయం చేయొచ్చు, పాడుతూ చేయొచ్చు. అట్లా మా పోస్చర్, మనం నిల్చునే విధానం, ఇట్లా ఆ విలన్ లాగా చేయడమా, ఒక స్త్రీలాగా ఉండడమా, ఒక వీరత్వం చూపించాలి, ఒక రౌద్రం చూపించాలి, ఒక అద్భుతం చూపించాలి, ఒక శాంతం చూపించాలంటే కూచిపూడి డ్యాన్స్లో అది ఒక కమాండ్ అన్నట్టు. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఏలిందంతా కూడా మా కూచిపూడి సాంప్రదాయంలో ఉన్న వేదాంతం రాఘవయ్య గారు, వెంపటి పెద్ద సత్యం గారు, మన ఎవరు పశుమతి కృష్ణమూర్తి గారు, ఇట్లా చాలా పెద్ద పెద్ద వాళ్ళు లెజెండరీ పర్సన్స్ అందరూ సినిమాని ఏలిండ్రు ఆ రోజుల్లో. వాళ్ళ అదృష్టం, వాళ్ళని చూసి వాళ్ళ ఫుడ్ స్టెప్స్ వల్ల మనం చేసే అభినయం ఏదైనా ఒక ఇండివిజువాలిటీ నాకు ఎదిగింది. అందులో నాకు ఫస్ట్ రావడం ధైర్యం వచ్చింది. అప్పుడు నేను నేషనల్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ రాంచీకి వెళ్ళినాం. రాంచీలో మంచు కురుస్తుంది అప్పుడు సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, అందులో కూడా నాకు ఫస్ట్ వచ్చింది. ఇంకా నాకు యూనివర్సిటీలో చాలా గౌరవం దక్కింది. మా గురువుగారు నన్ను బాగా బ్లెస్ చేశారు. దాంతో ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ప్రోగ్రాంలు. ఆ టైంలో నేను పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు అంటేనే యూనివర్స్లో ఒక తార, ఒక హీరోయిన్, ఒక అప్సరస, అలాంటి క్యాండిడేట్ తోని, అలాంటి పెద్ద మహానుభావురాలతో నేను హీరోగా చేయాల్సి వచ్చింది. అది నా అదృష్టం. ఎందుకంటే నాకు ఇచ్చిన తల్లిదండ్రులు, భగవంతుడు ఇచ్చిన ఈ రూపంతో నేను అప్పుడు బుద్ధుడు, లేకపోతే కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఇలా అన్ని విలన్ పాత్రలు చేస్తున్నా. ఆమెతో చేయడమే కాకుండా వెంటనే నాకు మా గురువు గారు ఎల్లా వెంకటేశ్వరరావు గారి మృదంగంలో పద్మశ్రీ, ఆయన చాలా లెజెండరీ పర్సన్. ఆయన చూసి నన్ను ఒకసారి ఆయన మృదంగం వాయిస్తే నేను డ్యాన్స్ చేసిన. అదొక అద్భుతం. ఏంటంటే అప్పుడు గవర్నర్ బిల్డింగ్లో గవర్నర్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. అయితే ప్రధానమంత్రి పివి నరసింహారావు, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, లోకల్ మినిస్టర్లు అందరూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఉగాది ఫెస్టివల్ జరుగుతుంది. అప్పుడు నేను శివుడు, పద్మహేమమాలిని పార్వతి, ఈ వెల్లా వెంకటేశ్వరరావు గారు కింద కూర్చొని వాయించాల్సింది పద్ధతి మృదంగం. ఆయన మెడకేసుకొని మృదంగం వాయిస్తుంటే నేను ఆ శివతాండవం చేస్తున్నా. చాలా అప్రిసియేషన్ దొరికింది మాకు ఆ రోజుల్లో. ఈ వీడియోలు, ఫోటోలు తీసుడు, ఈ ఆలోచన ఎప్పుడు లేదు. మనం బాగా డాన్స్ చేసామా అనేదే మెయిన్. అసలు అదే ఆలోచన. ఆయన ఆ ప్రోగ్రాం 2-3 చేసినప్పుడు అన్నారు, ఏంటయ్యా నువ్వు మంజు భార్గవి పక్కన చేస్తే మంచి నీ పర్సనాలిటీ ఆమెకు బాగా మ్యాచ్ అవుతుంది అంటే, ఆమె అప్పుడు శంకరాభరణం సినిమా ఫేమ్ అన్నట్టు. ఏదైతే శంకరాభరణం సినిమా చూసినో ఆ హీరోయిన్తోనే నాకు హీరో క్యారెక్టర్ వచ్చింది. సినిమా లైక్ చేసిన చేయలేదు. సినిమాలు నేను ఎప్పుడు లక్ష్య పెట్టలేదు. సినిమా అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్. ఆ సినిమా మీరు మధ్యలో అడిగింది కాబట్టి చెప్తున్నా. ఆపద్బాంధవుడు సినిమా అయినప్పుడు ఏమైందంటే, మా గురువు గారికి కె విశ్వనాథ్ గారు చాలా దగ్గర అన్నట్టు. అయితే స్వర్ణకమలం సినిమా అయినప్పుడు మా గురువు గారు కొలువై ఉన్నాడే దేవదేవుడు అనే పాట, అదొక యక్షగానంలో దరువు. ఆ దరువుని తీసుకెళ్తే ఇళయరాజా గారు దాని సంగీతం ట్యూన్ చేసేసరికి దాని అందమే మారిపోయింది. అప్పుడు ఆ భానుప్రియకు నేర్పించింది మా గురువు గారు. ఆ చనువుతోటి ఇంకేదో మ్యూజిక్ అడిగితే మన చిరంజీవి ఆ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి తాం దీంత దన్న తాం అంటే ఆ మ్యూజిక్ ఒక జతిని మ్యూజిక్ లాగా చేసి పెట్టిర్రు వాళ్ళు. అయితే చేస్తే భూషణ్ లకాండ్రి అని పెద్ద సినిమాకి డాన్స్ డైరెక్టర్. ఆ డాన్స్ డైరెక్షన్లో జరుగుతుంటే నన్ను తీసుకెళ్ళి ఏడిదే నాగేశ్వరరావు పరిచయం చేస్తే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, నాకేం చిరంజీవి గారు అంటే ఆహా అని ఏమనిపించలేదు. కానీ ఎక్కడ నేను ఆయన మీద చాలా ఇంప్రెషన్ పడిపోయిందంటే, ఒక సినిమా డ్యాన్స్ని ఈజీగా చేస్తాడు, చాలా బాగుంది. కానీ ఒక క్లాసికల్ డ్యాన్స్ చేయడం అంటే ఎంత సినిమా వాళ్ళైనా కొంచెం కష్టపడాక తప్పదు. ఆ బాడీలో గ్రేస్ అంతా రావాలి. అది ఆయన బాగా చేసిండ్రు. నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడినా, సార్ చాలా బాగుందంటే ఆయన కూడా నన్ను బాగా దగ్గర తీసుకొని, అసలు ఏంది నేను చాలా నాన్ వెజ్ తినకుంటున్నా ఈ క్లాసికల్ డ్యాన్స్ కోసం అని చెప్పేసి మాట్లాడుతుంటే, ఒక చిన్న సంఘటన ఏంటంటే, ఆయనకంటే నేను ఒక పిసర్ హైట్ ఉన్నప్పుడు ఉండడం వల్ల నన్ను ఆ సినిమా వద్దనుకున్నారు.
ఆ తర్వాత నేను ఇట్లనే ప్రోగ్రామ్ చేయడం అన్నీ అంటే ఒక్కటి కాదు మంజు భార్గవితో చేయడం వల్ల అట్లా బెంగళూరులో వైజయంతి కాశీ అని ఆమె కూడా సినిమాలో సీరియల్స్లో చేస్తుంది. ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు, నేను ఒక ప్రోగ్రామ్ చేస్తే హేమమాలిని కూడా నన్ను చూసి మెచ్చుకున్నారు. ఒక ప్రోగ్రాంలో అయితే లక్కీగా సత్యభామ, మంజు భార్గవి, మీనాక్షి శేషాద్రి, రుక్మిణి, అంటే ఒక ఏ కుటుంబ నేపథ్యం లేకుండా ఉంటే ఈ ఫీల్డ్లో మనం రాణించలేం. ఎందుకంటే క్లాసికల్ డాన్స్లో పురాణ ఇతిహాసాలు, సంగీతం, శిల్పం అన్నీ తెలిసి ఉంటేనే మనం దీంట్లో రాణిస్తాం. మాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని మనిషిని, నా ఒక మామూలు మనిషిని నా అంతటా నేను అప్రోచ్ అయినా. మాకు తల్లిదండ్రులు ఈ వీడు ఇట్లా పైకి వస్తాడు మా అబ్బాయి అని చెప్పిన వాళ్ళు లేరు. అలాంటి టైంలో నేను ఈ డాన్స్ని పట్టుకొని కష్టపడేటప్పటికల్లా ఒక ఒడిదుడుకులు అంటే మీరు నమ్మరు. నేను ప్రోగ్రామ్ చూడడానికంటే దీని మధ్యలో ఈ మధ్య జర్నీలో డాన్స్ అంటే అంత పిచ్చి ఉంటే ఒక లెజెండరీ పర్సన్స్ ఎవరైనా రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ జరుగుతుందంటే నేను స్కూల్ అయిపోయినాక వెళ్ళాలి, స్కూల్ మధ్యలో వెళ్ళనివ్వరు. అయితే ట్రైన్ పట్టుకొని వెళ్తే తీరా ట్రైన్ మధ్యలో అట్లా లేట్ అయ్యేసరికి ప్రోగ్రామ్ అయిపోయి మంగళం బాడి కట్టెలు వేసారు. ఏడ్చుకుంటూ వచ్చి మళ్ళీ స్టేషన్కి వచ్చేసరికి ట్రైన్ లేదు, ఆ ప్లాట్ఫామ్ మీద పడుకునేది, తిండి లేదు, అక్కడనే నల్లాల నీళ్ళు. ఇంటికి అసలు ఇంట్లో వీడు ఉండడా పోయిండా అని పట్టించుకునే లేరు. ల్యాండ్ ఫోన్, అసలు ల్యాండ్ ఫోన్ ఎందుకు, వీడు ఉండడాన్ని అడిగినోడేవాడు. ఏహే బాపు అసలు ఎవరు అడిగినోళ్ళు లేరు. మా వాడు ఎటుపోయిండు మీకు తెలుసా అనండి అని అడిగినోళ్ళు లేరు. నేనే ప్లాట్ఫామ్ మీద పడుకొని మళ్ళీ పొద్దున కృష్ణకి లేసి ఉండేది. అంటే చెప్పడం ఇక పట్టించుకునే రోజులు కావు అవి. కాకపోతే కన్న తల్లికి ఒక బాధ ఉండేది. ఆమె ఎంతవరకు పర్మిషన్ అంటే ఇంట్లో ఉన్న రాత్రి ఉన్న అన్నాన్ని పొద్దున చల్లన్నంలో ఇంత పెరిగేసి ఒక డబ్బాలో పెట్టించేది. అది కాకతీయ ట్రైన్ పట్టుకొని పోయేది. అది 3 గంటలకు పెట్టిస్తే 4 గంటలకు నడుచుకుంటా పోయి లోకల్ బస్ ఎక్కి ట్రైన్ ఎక్కి ఆడ మా టీచర్ అలౌ చేస్తే చేసేది, లేకపోతే లేదు. నాంపల్లి స్టేషన్ రిటర్న్లో వచ్చి అన్నం తిందామనగానే అది ఖరాబ్ అయిపోయేది, పాడేసేది, మళ్ళీ తిండి లేదు. అంటే ఆ రోజులు, అట్లాంటి రోజులు పగోడికి కూడా రావద్దు, కష్టాలు. కాకపోతే ఈ పిచ్ అంతా ఏంటంటే ఇది ఆ టైంలో చదువుకుంటే బాగుపడుతునేమో, లేకపోతే ఇంకేదైనా పని చేసుకుంటే బాగుపడుతునేమో. మన కుటుంబం పరిసరాలు చూస్తే మనకి ఏదో బిజినెస్ చేయాలి, ఇంకోటి చేయాలంటే కూడా రానిద్దు. కానీ నా గోల్ అంతా సంగీతం, డాన్స్ మీదనే ఉండేది. మళ్ళీ ఈ మధ్యలో నేను ఇక్కడ సంగీతం టీచర్ నన్ను కొంచెం డిస్కరేజ్ చేసిండని తంపెల్ల సూర్యనారాయణ అని చాలా మహానుభావుడు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను సంగీతం నేర్చుకున్నాను. నేర్చుకునే టైంలో ఆయన చాలా డిస్కరేజ్ చేసిన సంగీత గురువు ఎవరు అంటే పేరు సారీ చెప్పొద్దు, వాళ్ళకి ఉన్న పరిస్థితులు అట్లాంటివి. ఇక్కడ వరంగల్, మా వరంగల్లోనే నీకు సంగీతం రాదు, నీకు లయ లేదు, నీకు శృతి లేదు, నీకు నాలుక తిరగదు, మీరు అంటే ఈ బ్రాహ్మలు కాకపోవడం అనేది కూడా అప్పుడు ఒక పెద్ద బాధ. అంటే అప్పుడు నేను అంటే బ్రాహ్మలను మనల్ని డిస్కరేజ్ చేసి నేను అనొద్దు, కానీ వాళ్ళకున్న మనస్సు, శరీరం, వాళ్ళ డెడికేషన్ ముందు కష్టమే. కానీ దాన్ని జయించాలంటే మనకి ఒక ఇన్స్పిరేషన్ చెప్పేవాళ్ళు ఉండాలి. చెప్పి చేయిస్తే మనం ఎక్కడైనా చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కూచిపూడి గ్రామంలో వెళ్ళి డాన్స్ నేర్చుకునే టైంలో అసలు దీని గ్రామంలో నేర్చుకునే మధ్యలో ఏమైందంటే ఒక వాళ్ళు ఒక తానీష అగ్రహార సందర్శనం అంటే ఈ తెలుగు ఆర్ట్ ఫామ్కి ఒక లింక్ ఏంటిదంటే నైజాం నవాబు పరిపాలన చేసేటప్పుడు 11th సెంచరీ నుంచే కూచిపూడి ఫేమస్ ఉంది. కానీ నైజాం నవాబు ఉన్న టైంలో ఏమైందంటే ఈ కూచిపూడి విలేజ్ అంటే కృష్ణా డిస్టిక్ దగ్గర ఉంటుంది. అక్కడ ఈ సత్యభామ డాన్స్ చూసి చాలా అంటే ఆ నవాబు చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఆ స్త్రీ డాన్స్ చేస్తుంది చాలా బాగుంది అని వాడికి 2 అర్థాలు ఉంటాయి అన్నట్టు. అలా వాడి అర్థం ఏంటంటే ఆ అమ్మాయి కావచ్చు లోపరుచుకుందామనే ఆలోచనలు ఉన్నాడు. కానీ ఆయన ఫీలింగ్లా వీళ్ళందరూ స్వామి ప్రభు అయ్యా మేమందరం మొగోళ్ళమే, ఆడోళ్ళు ఎవ్వరు లేరు అంటే మరి ఆడామే కదా అంటే లేదు ఆమె ఆయన కూడా మొగ అయిన అంటే అరే బహుత్ అచ్చాయతో క్యాయా అని చెప్పేసి అనగానే అబ్బా ఇంత మంచి డాన్స్ చూపించారు నాకు అని చెప్పేసి అది ట్యాక్స్ వసూలు చేసేదానికని వచ్చిండు అన్నట్టు. ఇక్కడ తానీషా ఎక్కడ గోల్కొండ నవాబ్ అక్కడ కూచిపూడి గ్రామం అంటే ఎక్కడ కంకిపాడు అక్కడ విజయవాడ దవు అవతల కృష్ణా జిల్లాలో అలాంటి ప్లేస్లో చూసి ఆయన చూసి ఇన్స్పైరేషన్ అయ్యి ఏమన్నారంటే ఈ కూచిపూడి గ్రామంలో ఉండే వాళ్ళని ఇన్ని ఫ్యామిలీస్ ఉంటాయి ప్రభు అంటే ఓకే ఇంతమందికి మీకు ఎలాంటి కప్పం లేదు ఇప్పటి నుంచి అని ఒక శిలాశాసనం వేసి ఇచ్చిండు.
ఒక చేసి సంతకం పెట్టి ఇచ్చిండు. దాంతో ఆ కూచిపూడిలో ఉన్న గ్రామస్తులు వాళ్ళ విద్వత్తుని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. అలాంటి ఊర్లో నేను డాన్స్ నేర్చుకున్నా. డాన్స్ నేర్చుకునే ముందు ఈ తానీషా అగ్రహార సందర్శనం అనే దాని మీద ఒక టెలి సీరియల్ జరిగింది దూరదర్శన్ 5 ఎపిసోడ్లు. అందులో నేను సత్యభామ, మా గురువు గారు వచ్చి తానీషా, మా గురువు గారి కొడుకు కృష్ణుడు, నేను లేడీ గెటప్. రోజు రాత్రి సాయంత్రం మేకప్ వేసుకుంటే మళ్ళీ తెల్లారి వరకు మేకప్ అట్లనే ఉండాలి. షూటింగ్ అయ్యేది నైట్ అంతా. అసలు ఇక ఆ చీర కూడా మడి కట్టినట్టు 9 మూరల చీర కట్టేది. ఇక పూలు జడ ఇక మనకు ఆ పేమెంట్ అడిగేంత ధైర్యం లేదండి అప్పుడు. నోరు తెరిచి ఇప్పుడు మీరు అడిగినట్టు మాట్లాడేంత ధైర్యం కూడా లేదు. మాట్లాడితే ఏమంటారో ఏమో, వెళ్ళగొడతారేమోనన్న భయమే ఎక్కువ ఉండేది ఫీల్డ్లో. అలాంటి టైంలో నేను ఆ సత్యభామగా చేసిన బాగా గుర్తింపు వచ్చి దానికి నంది అవార్డు వచ్చింది. దానివల్ల ఇంకొంచెం గౌరవం పెరిగింది. అది దాని తర్వాత నేను బాంబేలో నలంద ఇన్స్టిట్యూషన్ అంటే యాక్టర్ అమితాబ్ బచ్చన్ జుహూలో ఆ పక్కన పెద్ద ఇన్స్టిట్యూషన్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, దాంట్లో నేను డాన్స్ చేసిన. అది DD2లో వచ్చింది. తర్వాత నర్తకి అనే సీరియల్లో చేసిన. తర్వాత కొన్ని ఎపిసోడ్లలో మన జెమిని వాటన్నిటికి కూడా నన్ను శివుడుగా పెట్టుకున్నారు. శివుడు క్యారెక్టర్ చేసిన, యమధర్మరాజు చేసిన, ఇట్లా అన్నీ చేసుకుంటూ వెళ్ళినాం. ఇంకా దాంతోపాటు డిగ్రీ 3 సంవత్సరాలు, MA 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చేసి అక్కడ చదువుకోవడానికి పొద్దున 4 గంటలకు లేచి ప్రాక్టీస్ చేసి మళ్ళీ భాగ్యనగర్ పోయి రిటర్న్లో భాగ్యనగర్ కన్నా శాతవాహన కన్నా వచ్చి మళ్ళీ క్లాస్ చెప్పి మళ్ళీ ఇంటికి పోయి ఆ కష్టాలు ఒక శని ఆదివారాలు తప్పితే రోజు ఆ రన్నింగ్ ట్రైన్లు ఎక్కేది. అలా పడ్డాయిగా దిక్కులేదు. అట్లా కష్టపడి నేర్చుకున్నాక ఆ MA అయిపోయినాక రోజు క్లాస్ చెప్తూనే ఈ మధ్యలో నేను గురువుగానే తయారైపోయినా. ఎందుకంటే పర్ఫామ్ చేసేటప్పటికల్లా ఎంకరేజ్మెంట్ లేక నేను అప్పుడు టీచర్గా అవుతున్న టైంలో ఏమైందంటే పాట నేర్చుకున్నా కదా, పాడి నటవాంగం చేస్తే ఈ రోజు వరకు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 1-2 స్కాలర్షిప్లు వస్తేనే చాలా గొప్ప. అలాంటిది మా స్టూడెంట్స్కి 50 స్కాలర్షిప్లు వచ్చినాయి. CCRT గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 10 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ లోపల ఉన్న పిల్లలకి 50 స్కాలర్షిప్లు వచ్చినాయి. ఇంకా సీనియర్ స్కాలర్షిప్ 18 to 28 లోపల వచ్చేవి 7 స్కాలర్షిప్లు వచ్చినాయి. నేను నేర్చుకునే టైంలో నాకు సీనియర్ స్కాలర్షిప్ 18 to 28లో వచ్చింది. మళ్ళీ 31 ఎంటర్ కాగానే 30 ఇయర్స్లో జూనియర్ ఫెలోషిప్ వచ్చింది. ఈ మధ్యనే మొన్న ఒక 5-6 నెలల 3-4 నెలల ముందు నాకు సీనియర్ ఫెలోషిప్ వచ్చింది. అంటే గవర్నమెంట్ నుంచి నాకు ఏం జరగాలో ఆ గౌరవం అంతా దొక్కింది. ఇంకొకటి తెలంగాణ ప్రభుత్వం రావడం అంటే 2015లో 14లో మధ్యలో వచ్చింది. మేలోనే ఏమో వచ్చి ఉంటుంది, జూన్లో వస్తే మళ్ళీ మార్చిలో నాకు మార్చిలో గవర్నమెంట్ ఫామ్ అయినాక మార్చిలో ఉగాది పురస్కారం వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ నాకు అప్పుడు ఉగాది పురస్కారం అంటే నాకు గొప్ప ఆనందం. ఒక స్టేట్ మొత్తంలో నాకు ఇవ్వడం అంటే అది 17లో మళ్ళీ స్టేట్ అవార్డు వచ్చింది. 18లో నాకు కీర్తి పురస్కారం వచ్చింది తెలుగు యూనివర్సిటీ వాళ్ళు. ఇంకా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి మధ్యలో అదృష్టం. ఓకే, మీరు పూర్తి స్థాయిలో ఇప్పుడు గురువుగా ఉన్నారు. మీరు మీ చేతుల మీదుగా ఎంతమంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళారు? ఏ దేశాలలో ఉన్నప్పుడు? నేను అసలు అంటే ఆ పిల్లలకు నేర్పిస్తున్నా కానీ ఎప్పుడు వచ్చిండ్రు ఆ పేర్లు కూడా గుర్తు పెట్టుకోవడం అంటే కొంచెం కష్టమే. 1000 సంఖ్యలు నేర్చుకుంటారండి. నేర్చుకున్నారంటే నాకు ఎట్లాంటి గౌరవం ఉండేది అంటే ఆయన దగ్గరికి వెళ్తే మా అమ్మాయికి ఖచ్చితంగా పేరు వస్తుంది అన్న రెస్పెక్ట్ తోటి ఇక్కడే కాదు, అనంతపూర్ నుంచి, బిలాయ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, హైదరాబాద్ నుంచి మా ఇంట్లో ఉండి అమ్మాయిలు ఒక యుక్త వయసులో 18 ఏళ్ళు దాటిన పిల్లలు ఒక మెయిల్ డాన్సర్, ఒక మెయిల్ గురువు దగ్గర పెట్టడం అంటే అది ఈజీ కాదు. ఎందుకంటే మనుషుల నైజం కెమెరాల ముందు కనిపించినట్టు విడిగా అట్లా ఉంటుంది అనేది రూల్ లేదు. వాడి బుద్ధి వక్ర బుద్ధి ఎట్లుంటుంది. అయినా మా ఇంట్లో ఆడపిల్లలు వచ్చి నేర్చుకొని ఉండేవాళ్ళు. మా ఇంట్లోనే భోజనం చేసి మా ఇంట్లోనే పడుకొని మా ఇంట్లోనే నేర్చుకున్న అమ్మాయిలు ఉండరు. అట్లా మళ్ళీ ఇంకొకటి, ఈ క్లాసికల్ డ్యాన్స్ ఎక్స్పెన్సివ్ అనే మాట కరెక్ట్ అని కాదని. ఎక్స్పెన్సివ్ అంటే మనం వేసుకునే కాస్ట్యూమ్ ఎక్స్పెన్సివే, ఒక పాట ఆయనని పట్టుకున్నా, ఒక స్క్రిప్ట్ రైటర్ని పట్టుకున్నా, ఏదైనా ఎక్స్పెన్సివే. కానీ
ఆ బాధ నాకు వచ్చిన బాధ వేరే పిల్లలకు రావద్దని బీద పిల్లలు పైకి వచ్చిన వాళ్ళు కోకొల్లోళ్ళు మా దగ్గర ఒక ఎస్టీ అమ్మాయి నేర్చుకుంటే ఇవాళ ఆమె క్లాస్ చెప్తుంది, ఏకవీర అని మంచి జాబ్లో ఉన్నది. ఇంకొక అమ్మాయి స్వాతి అని, అభినవ అని, రోహిణి అని, ఇట్లా సుధా అని, వీళ్ళందరికీ నేను ఇంకొకటే యూనివర్సిటీ స్థాయి మన సౌత్ జోన్ వాళ్ళ కాంపిటీషన్స్ జరిగేది. అది సౌత్లో నేషనల్స్లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మొన్న రీసెంట్గా మా స్టూడెంట్కి మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ వచ్చినాక నేషనల్స్ లుధియానాల యూనివర్సిటీలో అయింది, అక్కడ కూడా ఫస్ట్ వచ్చింది. అంటే స్టూడెంట్స్కి మనం వదిలేది లేదు, ఇది కఠిన శిక్షణ. ఎందుకంటే ఎప్పుడు నేనేం చూసినో అది పిల్లలు ఆ ఇబ్బంది పడద్దు, వాళ్ళు నేర్చుకోవాలి అనే తాపత్రయంలో కొంచెం నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటా. నేర్పించే దాంట్లో, తయారు చేసే దాంట్లో వెనుకకు పోను. ఇది ఒక్కటే కాదు, ఇన్నిటికంటే అద్భుతం. మీరు ఎంత చార్జ్ చేస్తారు పిల్లల దగ్గర? పిల్లలకి మేము 2000 ఫీజు ఇప్పుడు చార్జ్ చేస్తాం. 2000 అంటే పర్ మంత్. ఒకప్పుడు ఈ ఫీజు కూడా ఇంత ఉండేది కాదు. 100 రూపాయలు, 50 రూపాయలు, 25 రూపాయల నుంచి కూడా మేము నేర్పించాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా క్లాస్లో ఒక 50 మంది, ఒక 40 మంది ఉంటే అందులో 5-6 ఫీజు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు చాలా టాలెంటెడ్, వాళ్ళు నేర్చుకుంటే నాకు ఆనందం, నా కంటికి నా మనస్సుకు చాలా ఆనందం దొరుకుతుంది. అలాంటి పిల్లలు వాళ్ళు ఫీజు లేకున్నా వాళ్ళు బాగా చేస్తున్నారు అని అంటే నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చి నేను కూడా నేర్పిస్తా. ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఇవన్నీ వాళ్ళని ఎవరిని ఫోర్స్ చేయం. మీ మేడం గారు కూడా సంగీతం లేదు మా ఇంట్లో అసలు మా 7 తరాలు అటు లేరు, 7 తరాలు ఇటు లేరు. మా క్యాస్ట్లో అసలు ఎవరు లేరు, ఎవరు లేరు. మాకు ఏదో మా ఫ్యామిలీలో ఒకప్పుడు యతిరాజరావు గారు మీరు పుట్టక ముందుకే దేవాదాయ శాఖ మంత్రి ఉండేది, వాళ్ళ మిసెస్ కూడా ఎమ్మెల్యేగా చేసిండ్రు. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మా బావగారే. కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ప్రభావం ఎప్పుడు నా మీద పడలే. వాళ్ళు కూడా ఏమనుకునేదంటే మనోడు ఏదో ఆడోళ్ళ బట్టలు వేసుకొని ఏదో చేస్తాడట, వాడు అటు పోతాడట, గిరి మన వెనకట ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో చిందేక్షగానం జరిగేది. అట్లా వాడు బాగా ఏదో కుడతాడు, వీడు కూడా అట్లే చేస్తాడని అనుకున్నారు తప్పించి సమాజంలో నాకు గౌరవం అంటూ ఇప్పుడిప్పుడు కొంచెం అమెరికాలో బయట కంట్రీస్లో క్లాసికల్ డ్యాన్స్ మా వాళ్ళు అందరు నేర్పించి రంగప్రవేశమైన ఒక తంతు చేస్తున్నారు. అది చూసిన కాడి నుంచి అరే మనోడు తెలుసు కదా ఫలానా ఇది కదా అని ఇప్పుడు అడుగుతున్నారు తప్పించి ఒకప్పుడు ఇంత రెస్పెక్ట్ ఉండేది కాదు. ఇప్పటి తరం పిల్లలు ఈ క్లాసికల్ వైపు ఎక్కువగా మక్కువ చూపించలేకపోతారు. అట్లా ఏం లేదండి, చూపించే వాళ్ళు చూపిస్తున్నారు. కానీ ఒకటి ఏంటంటే అది ఎక్కడా లేదండి, తల్లిదండ్రుల నుంచే వస్తుంది ఈ ప్రాబ్లం. తల్లిదండ్రులు వెస్టర్నైజ్ అవ్వడం అనేది ఎట్లా జరుగుతుందంటే, ఓహో ఇంగ్లీష్లో మాట్లాడితే మన పిల్ల గ్రేటు, లేకపోతే వాళ్ళందరూ ఒక స్కూల్ పోతున్నారని వీడు అప్పు చేసినా స్కూల్ పంపిస్తాడు. అయితే స్కూల్లో ఏమి ఉండదండి, మన దగ్గరనే అసలు తల్లిదండ్రుల బాధ్యత, వాళ్ళ ఇచ్చే కఠిన శిక్షణ పెంచడంలో ఉండేది అది గొప్ప ఆనందం. దానివల్లనే మనం పిల్లలకు నేర్పించాలంటే క్లాసికల్ డాన్స్ నేర్చుకోకపోవడానికి కారణం ఏంది? పురాణ ఇతిహాసాలు తెలుసుకోవాలి, ఒక టెంపుల్లో స్కల్ప్చర్ని చూసి ప్రభావితం కావాలి. అది మద్రాసులో ఉన్నది మనకెందుకు రాలేదంటే, మనం ఒకప్పుడు నైజాం పరిపాలనలో ఉండి చిన్నగా, ఇప్పుడు ఏంటంటే చిన్నజీయర్ స్వామి గారు, శివానందమూర్తి గారు ఇట్లాంటి గురువులు రావడం వల్ల మనకు రాముడు ఎవరు, సీత నాకే తెలియదు, పురాణ ఇతిహాసాలు రామాయణమే తెలియదు, భాగవతమే తెలియదు. చిన్నగా ఈ డాన్స్లకు వెళ్ళిన కొద్దీ ఒక్కొక్క సముద్రం ఇది, ఎడ్యుకేషన్ కంటే ఎక్కువ సముద్రం ఇది. అవునా? నువ్వు చాలా నిష్టగా ఉండాలి. నిజంగా వాళ్ళు సంగీతం ఆ రోజు రాదు అన్నారంటే పాపం వాళ్ళు ఏదో అనుభవంతోనే అన్నారు. నేను ఇప్పుడు ఒక సభాముఖంగా మీ కెమెరా ముందు నేను తప్పనే క్షమించమని అంటున్నా. ఎందుకు అంటే ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ నేర్చుకోవాలంటే దైవికమైన కళ అంటారు దీన్ని, దైవదత్తం, భగవంతుడి అనుగ్రహం లేనిది రాదు. అయితే మన పిల్లలకి మనం రామాయణం, భాగవతం, దేవి పురాణం ఇలాంటివన్నీ నేర్పించుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళు డ్యాన్స్ నేర్పించేటప్పుడు టీచర్ నేర్పించడం ఆ ముఖంలో ఒక మంచి కళ ఉట్టిపడుతుంది, ఆ కళ్ళల్లో స్పార్క్ ఉంటుంది, ఆ చేతుల్లో కానీ ఈజ్ ఉంటుంది. అయితే ఇందులో నిజంగా కూడా మీరు అన్నట్టు నాన్ వెజ్ తినడం, ఈ తాగడం, ఇవన్నీ ఏంటంటే ఒకలాంటి మనిషి లోపల ఒక మైకం వచ్చేస్తుంది. అది ఈజ్ ఉండదు, గ్రేస్ ఉండదు, వాడికి ఆ శరీర అవయవాలు కూడా అందంగా కనిపించవు. ఇది నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా. మనం కనీసం వారంలో 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉంటే దాంట్లో ఉండే స్పార్క్ వేరే. అట్లా సంగీతం కానీ డ్యాన్స్ కానీ నేర్చుకోవాలంటే ఒక్కరితోటి అయ్యేది కాదు.
ఇప్పుడు మీరు నాన్ వెజ్ భుజిస్తున్నారా? లేదు 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 లేదు, కంప్లీట్ గా నాన్ వెజ్ తినము. ఇంకొకటి ఏంటంటే కొంచెం పిచ్చి ఏంటంటే స్వీట్. ఈ స్వీట్ అంటే ఎవరి బర్త్డే అయినా ఓ స్వీట్ తెచ్చిస్తారు, అది కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఏజ్ పెరిగిన కొద్ది, నాకు 54 సంవత్సరాలు, నాకు బీపీ వచ్చింది, థైరాయిడ్ ఆల్రెడీ ఉన్నది. అంటే ఇది వంశపారంపర్యంగా థైరాయిడ్ ఉంటుంది. ఇక బీపీ అంటారా, ఏదో ఒకటి ఏజ్ మూలాన వస్తుంది. చాలా టీచర్ జాబ్ కూడా అంత ఈజీ కాదు. మనం చాలా మైండ్ని అప్లై చేస్తేనే దీంట్లో పరిపక్వత వస్తుంది. కాబట్టి పిల్లలు వస్తున్నారు, కానీ వచ్చే దాంట్లోనే 10 మంది వస్తే ఒక్కరు షైన్ అవ్వడమే కష్టం, అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు అంటే వేరే ఏమైనా, అంటే మీ వృత్తి ఇది డాన్స్, ప్రవృత్తి ఇంకేమైనా ఉందా? ప్రవృత్తి సైడ్ బిజినెస్, ఏ బిజినెస్ చేసినా షైన్ కాలేమండి. ఎందుకంటే ఏ బిజినెస్ చేసినా ఇంకోని ముంచుతూనే మనం షైన్ అవుతాం. అంటే ఈ సంగీతం డాన్స్ ఉంటే ఇది పాపం. ముఖ్యంగా మీకు చెప్పాలి, టీచర్గా ఒక పర్ఫార్మర్గా పరిణతి చెందాలన్నా ధర్మం, నీతి, నిజాయితీ, ఎథిక్స్, వాల్యూస్ అన్నీ కూడా మనల్ని వెన్నంటుంటాయి అన్నట్టు. నువ్వు తప్పు చేస్తున్నావు, ధర్మ మార్గంలో నడువు అనేది ఖచ్చితంగా చెప్తుంది. అది నా అనుభవంగా చెప్తున్నా. మనం ఇప్పుడు ఒక మనిషిని 4 డబ్బులు ఎక్కువ సంపాదించాలంటే మాత్రం అంత ఈజీ కాదు. మనము ఇప్పుడు ఎంత లేదన్నా ఒక మనిషి బతకాలంటే మినిమం ఒక 40-50 వేలు ఏంది మనం లైఫ్ లీడ్ చేయలేము. మీరు అస్సలు కుదరదు. ఎందుకంటే ఏదో రోజు నడుచుకుంటూ వెళ్ళినామంటే పూర్వంలో నేను రెడ్డి కాలనీ నుంచి చౌరస్తా అయింది, కాజీపేట వరకు కూడా నడిచిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు నడవలేం కదా, మన దాని కంఫర్ట్స్ కావాల్సి వస్తుంది. ఓకే, సొసైటీకి మీరు ఇచ్చే మెసేజ్? సొసైటీ అంటే నేను మెసేజ్ ఇచ్చేంతటోని కాదు, నా అనుభవం మీద నేను చెప్తున్నా. ఏంటంటే మన హిందూ మెథాలజీ, మన హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటే ఇలాంటి గొప్ప మాటలు మాట్లాడితే ఇక వీడు ఏదో మాట్లాడుతున్నాడు మనం వినాలన్నా అనుకోవడం వల్ల అది నేనేం చేయలేను. కాకపోతే ఇవి నేర్చుకోవడం వల్ల భారతీయత అంటే భారతదేశంలో నేను ఇన్ని కంట్రీస్ తిరిగిన. ముఖ్యంగా ఎన్ని కంట్రీస్? దాదాపు ఇండియా, అబ్రాడ్లో అంటే మలేషియా, సింగపూర్, థాయిలాండ్, లేకపోతే మన జపాన్ 3 సార్లు వెళ్ళిన, కొరియా, సౌత్ కొరియా, టర్కీ, దుబాయ్, అబుదాబి, అమెరికా, ఇట్లా చాలా కంట్రీస్ తిరిగిన. ఎందుకంటే నాకు నిజంగా ఏ దేశం మీద అంత పిచ్చి లేదు. ఫ్లైట్ ఎక్కితే ఏదో ఆనందం అనేది కదా, ఫోటో దిగి ఇంకొక ఆడ పెడితే ఇంకా ఆనందం లేదు. నేను ఎందుకు వెళ్ళినా అంటే నా అదృష్టం కొద్దీ నేను ఎప్పుడు పర్ఫార్మర్గా అనేది ఒక లైఫ్లో నేను ఒకసారి నాకు ఎట్లా జరిగిందంటే మొత్తం మేకప్ వేసుకొని, కాస్ట్యూమ్ వేసుకొని రవీంద్ర భారతిలో స్టేజ్ ఎక్కుతుంటే నీకు అలవ్ లేదు, నువ్వు వెళ్ళిపోమన్నారు. ఆ రోజు బాధ అనిపించి ఇంకా డాన్స్ చిన్నగా పర్ఫామ్ చేస్తూ తగ్గించి పిల్లలను తయారు చేయాలన్న ఉద్దేశం వచ్చింది. ఆ ఉద్దేశంలో ఏమైందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐసీసీఆర్ అంటారు అన్నట్టు, ఆ సంస్థ మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి పంపిస్తుంది, మన సంస్కృతిని అక్కడ ప్రజెంట్ చేసి రావాలి. అయితే ఢిల్లీలో పద్మశ్రీ పెద్ద వాళ్ళకు నేను నటువాంగం చేయడానికి పోయేది. ఇప్పుడు మీరు అన్నట్టు పాట నటువాంగం చేయడానికి అన్ని కంట్రీస్ దాని ద్వారానే చూడగలిగిన. డాన్స్ ఎక్కువ అయితే అది కూడా ఆ కంట్రీకి వెళ్ళడం వల్ల ఒక 40 రోజులు 30 రోజులు ఉంటే నా పక్కన మృదంగిస్ట్, టాప్ మోస్ట్ మృదంగిస్ట్, నా పక్కన పాట ఢిల్లీలో సంగీతంలో ఏమే చేసిండంటే వాడు ఇంకా అవుట్ స్టాండింగ్. వెంకటేష్ అని వాడు అద్భుతం పాట. పెద్ద వాళ్ళు సింగర్లు, వైలన్, ఫ్లూటు ఉండడం వల్ల మైండ్లోకి రోజు అంటే నాద పోషణ మన మైండ్లో లోపలికి మొత్తం ఫిల్ అవుతుంది అన్నట్టు. సంగీతం లెక్క రిథమిక్ అంటే లయ అంటే శివుడు, లాస్యం అంటే పార్వతి, లయ అంటే రిథమిక్గా ఉంటుంది, ఆ శృతి అంటే అమ్మ అంటే పార్వతి. ఈ కాంబినేషన్ ఎప్పుడు మనం ఒంట్లో ఊరుకపోవాలన్నట్టు, వేరే ధ్యాస రావద్దు. ఎంతసేపు ఇది ఉండి ఆధ్యాత్మిక చింతన ఉంటే మనం అట్లా ఒక యోగ తపస్సు లాగానే. ఎందుకంటే వీళ్ళ పక్కన కూర్చొని మనం నటువంగం చేస్తున్నట్టు రిథమిక్గా బ్యాలెన్స్ ఉండాలి. ఎక్కడ ఈయన చూస్తే ఇది ఇక్కడ బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, ఇటు చూస్తే శృతి అవుట్ అవుతుంది. ఏది కాకుండా ఉండాలంటే ఏకాగ్రత ఉండాలి. దీని మీద నేను ఇన్ని కంట్రీస్ పోయి చూడడం వల్ల కంట్రీలో ఉండే గొప్పతనం చూసుడు కాదు, వీళ్ళ పక్కన ఉండే ఆనందం నాకు దొరికింది. ఎదురుగా ఉన్న లెజెండరీ పర్సన్స్తో ఇంటరాక్షన్ అంటే వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్, స్పాంటేనియస్గా కొంత అభినయం, అవన్నీ చూడడం వల్ల మా పిల్లలు ఇట్లా పైకి రాగలిగారు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇన్ని కంట్రీస్ తిరిగి కదా, మీరు నేర్చుకునేది ఏంటిది?
అదే నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడు పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మనకంటే ఇప్పుడు రాజా రాధారెడ్డి, పద్మభూషణ్, ఒక సోనాల్ మాన్సింగ్, ఒక పద్మా సుబ్రహ్మణ్యం, వీళ్ళందరూ అంటే ఇంకా పేరు సుధారాణి రఘుపతి, చిత్రా విశ్వేశ్వరన్, బిర్జు మహారాజ్, భారతీ శివాజీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చూసిన నేను పర్సనల్గా ఎదురుగా ఉండి చూసిన నేను. చూసి ఇప్పుడు శోభానాయుడుతోటే పనిచేసిన వాళ్ళని చూసి నేర్చుకున్న దాంట్లో అసలు వాళ్ళ లోపల ఎంత డెడికేషన్ ఉంటుందో అంత పేరు వస్తుంది, ఊరికేనే రాదు. అది చూసి నాకు నేర్చుకునేది ఏంటంటే ఎంత నేర్చుకున్నా చాలా ఒదిగి ఉండాలి, మన ప్రొఫైల్ చాలా లీస్ట్లో ఉండాలి. అంతేగాని మనం ఇంత సాధించినాం నా వెనకాల ఎవరు అంటే, కొంతమంది ఎవరో సినిమాల మమ్ముట్టి అంటాడు, బావా నీకు పద్మశ్రీ వచ్చిందట అంటే ఆయన ఉండి ఇట్లా గర్వంగా ఒక పెద్ద దాంట్లో ఇట్లా కూర్చొని వీడు ఇక్కడ చెప్తే వీడు చూసి చెప్తాడు, నా పక్కన ఇంకెవరికి వచ్చింది పద్మశ్రీ అంటే, బావా మీ క్లారినెట్ వాయించట ఆయనే, ఇంకొక ఆయన అంటే ఓహో అయితే మా మాటగా చెప్పు నాకు పద్మశ్రీ వద్దని చెప్పు అని అంటాడు. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు ఉండొద్దు, ఏదైనా యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ రాకపోతే కూడా నిరుత్సాహపడద్దు. అది దానికోసమే మనం సంగీతం డ్యాన్స్ నేర్చుకోలే, మన ఆత్మకు ఆనందం. ఎందుకంటే తిండి దొరకకపోయినా, లేకపోతే మంచి బట్టలు వేసుకోకపోయినా, లేక మంచి కార్లు తిరగకపోయినా, ఇది దేవుడు అంటే మనం పాట పాడినా డ్యాన్స్ చేసినా మన మనోఫలకం అంటే ఈ ఫోర్హెడ్లో ఆ భగవంతుడు ఎప్పుడు ఇట్లా తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడు అంటే భగవంతుడి మీద ఆలోచన ఉండి కరెక్ట్గా డ్యాన్స్ చేసినప్పుడే. మనకు ఇది అయిపోయింది అనుకోండి, అబ్బా దేవుడా వాళ్ళలాగా నాకు కారు ఉంటే బాగుండు, వీళ్ళలాగా నేను ఫ్లైట్ ఎక్కితే బాగుండు అన్నప్పుడు మాత్రం దేవుడు అస్సలు సహకరించాడు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఏదైనా సాంగ్ ఏదైనా మళ్ళీ ఒకసారి మీరు ఏమైనా పాడుతున్నారు, వేరే సాంగ్ ఏదైనా, ఎందుకంటే మీరు క్లాసికల్ డాన్సర్ గా ఉంటూనే సింగర్ గా ఉన్నారు, అందులోనే కర్ణాటక గాత్రం కూడా నేర్చుకున్నారు. ఎంతటి పులుకే ఎంతటి పులుకే ఇంతిరో కాంతునకి ఎంతటి పులుకే ఇంతిరో కాంతునకి పుడెంతటి పులుగే ఇంతిరో కాంతునకి పుడెంతటి పులుగే తరికిడితకి దిన్ తరికిడితకి దిన్ తరికిడిత పొయలు మీది మీదిలోన బయలుదేరి నన్ను చూచి పొయలు మీరి మీదిలోన బయలుదేరి నన్ను చూచి భయము లేక పాట పాడి భయము లేక పాట పాడి కన్ను సైగ చేయుడేమి భయము లేక పాట పాడి కన్ను సైగ చేయునేమి ఎందటి పులుగే వా, నిజంగా ఆ ఎక్స్ప్రెషన్స్ నిజంగా అసలు ఇది అసలు మీరు క్లాసికల్ సింగర్ 100% అని చెప్పాలా, లేకుంటే డాన్సర్ 100% అని చెప్పాలా? ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే మనము ఎంత చెప్పినా కూడా నేను గ్రేట్ అనొద్దండి. మనకంటూ ఒక పర్సన్ ఉంటారు, వాళ్ళ మీద ప్రభావమే నా మీద పడి ఉంటుంది. కాదు ఇప్పుడు హావభావాలు ఇలాంటివన్నీ
ఇలాంటివన్నీ దీనికోసం భగవంతుడు కొంతమంది క్రియేట్ చేసి పంపించిండు. ఆ క్రియేట్ చేసి పంపించిన వాళ్ళు మన వరంగల్లో వచ్చి డ్యాన్స్ చేస్తారు అనుకోవడం మన తప్పు. వాళ్ళు మద్రాసులోనే ఉండొచ్చు, బెంగళూరులోనే ఉండొచ్చు, కేరళలో, అక్కడికి వెళ్ళి వాళ్ళని దగ్గరుండి చూస్తే వాళ్ళకున్న ఆ ప్రభావం మన మీద పడుతుంది. అంటే మనం ఒక టైంలో మీకు చెప్తున్నా కదా, ఈ నుంచి నాకు వరంగల్కు పోయే దమ్మే లేదు. ఇప్పుడు నేను ఎప్పుడు ఆ గేట్ దగ్గర నించున్నా అన్న చూసిన 6 నెలలు ఆ టీచర్ కన్నాక నన్ను అలౌ చేస్తుంటే నేను మద్రాసులో పోయి కూచిపూడి ఆర్ట్ అకాడమీ చెన్నైలో వెంపటి చిన్న సత్యం గారి క్లాస్లో ఉంటే నేను ఇప్పుడు మీకు ఇవాళ వరంగల్ ఇక్కడ కనిపించబోదును. నేను అప్పుడు ఏ అమెరికాలో ఏ కంట్రీలో ఉండును, లేకపోతే మంచి పెద్ద సిటీస్లో ఉండును. ఎందుకంటే వాళ్ళందరూ పెద్ద పెద్ద గురువులు అయింది. ఇప్పుడు నాకు ఇప్పుడు ఆనందం లేదని కాదు, ఉంది ఆనందం. ఎందుకు అలా చేయలేదు అంటే మీరు మనీ కట్టలేక వాళ్ళకి, అంటే మన కుటుంబ నేపథ్యం లేదు కదా. ఇప్పుడు కుటుంబం అంటే ఇప్పుడు మీరే ఉన్నారు, అయ్యో మా బాబు అండి కొంచెం తీసుకోరా అండి, లేకపోతే ఇట్లా ఏదో ఒక మనం హడావుడి చేయాలి కదా. మనల్ని అంటూ పట్టుకపోయినోడు వీడు అలగజనమో లేకపోతే వీడు వెదవనో అని అనుకుంటారు కదా. అట్లాంటి రోజులు అవి. బ్యాక్ ఏం లేదు, బ్యాక్ లేదు, ఫ్రంట్ లేదు. మన కష్టమే మనం ఇంకా లాస్ట్కు భగవంతుడా నువ్వే దిక్కు అనుకున్నాను తప్పించి అదొక శాపగ్రస్తులం అనుకోవాలి బాధపడడానికి. ఇది జన్మాంతరం శాపం అనుకోవాలి. అయితే ఇందులో ఒకటి మీరు అన్నారు చూసిండ్రా, మీరు ఇచ్చే మెసేజ్ ఏం లేదండి. నేను ఇచ్చే మెసేజ్ కాదు, నాకు భగవంతుడు ఏమి ఇచ్చాడు, నేను పిల్లలకి ఏం చెప్పగలుగుతున్నా, ఇది ఒక్కటే. అయితే ఒకటి, నాకంటే బాగా చేసే వాళ్ళు లేరని కాదు, ఉన్నారు. అయితే వాళ్ళకి ఏంటంటే చెప్పే గుణం కూడా ఉండాలి, మనసు ఇప్పి చెప్పాలి. ఇది మన దగ్గరే దాచుకుంటే రేపు మనం పోతాం, మనతోనే పోతుంది అది. కానీ మనం పబ్లిక్కి 10 మందిని తయారు చేస్తే ఆ 10 మంది 100 మందిని తయారు చేస్తారు, 100 పోయి 1000 అవుతారు. ఇప్పుడు మా పిల్లలు అమెరికాలో ఎక్కడెక్కడో ఉన్నారు. నన్ను మొన్నటి వరకు ఒక 2002వ సంవత్సరం వరకు కూడా అన్నయ్య అంటే వాళ్ళ అన్నయ్య అని ఇప్పుడు సార్ అంటున్నారు. వాళ్ళందరూ కూడా నన్ను చాలా అభిమానంగా చూస్తారు. అంటే వాళ్ళ ఇంట్లో తండ్రి తల్లి తర్వాత నాకే ఇస్తారు రెస్పెక్ట్. ఎందుకంటే నా బాధ్యత అట్లాంటిది. నేను చిన్నప్పుడే నేను 18 ఏళ్ళు 16 ఏళ్ళు 15 ఏళ్ళకే టీచర్ని అయిపోయినా. ఎందుకు టీచర్ని అయినా అంటే అది బాధ, ఎందుకంటే డబ్బులు కావాలి. నీ పర్ఫామ్ చేస్తే డబ్బులు వస్తాయా? రావు. అట్లా టీచర్ని అవ్వడం వల్ల నాకు అనుభవం పెరిగి పబ్లిక్ని చూసి వాళ్ళ లోపల స్వార్థం. ఇప్పుడు పేరెంట్స్ డాన్స్కి వస్తారు, నా దగ్గరకు వచ్చేది ఎందుకు వస్తారు అంటే వాళ్ళకి పేరు రావడం. వాళ్ళు నా దగ్గర రాకముందుకు ఇప్పుడు మీరు మా ఇంటి ముందరకు వచ్చేది ఒక నెల రోజుల నుంచి అడుగుతున్నారు నా అడ్రస్, నేను పట్టించుకున్నానా? అయితే మా ఇంటికి మీరు చూస్తున్నారు ఎక్కడ బోర్డు కూడా పెట్టలే. బోర్డు ప్రచారం హడావుడి, ఇది ఏం టీవీ, దీంట్లో ఎప్పుడన్నా వస్తుందా నాది అని అడిగే పరిస్థితి లేదు. మన కర్మ మనం చేస్తూనే ఉండాలి, పైనంతా దేవుడు దయ. ఇదొకటైతే నిజం, మన కర్మ మనం చేస్తూనే ఉండాలి, పైన దేవుడు ఖచ్చితంగా. ఇదైతే ఓకే. మీరు సింగర్గా సాధించినవి ఏంటిది? డాన్సర్గా ఇప్పుడు నేను ఇక్కడ మీ ఇందులో నేను చాలా చూస్తా ఉన్నాను. యాజ్ అ సింగర్గా మీరు సాధించినవి అయితే నేను సింగర్గా పాడాలి, విడిగా ఎప్పుడు పాడలే. నేను ఓన్లీ డాన్స్కే పాడిన, అంతే. అది డాన్స్ పిచ్చిలో. ఇప్పుడు జయ జయ స్వామి జయ 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 స్వామి జయ 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 అంటే అప్ అండ్ డౌన్ అట్లా. అందులోంచి ఆ ఎక్స్ప్రెషన్ ఎట్లా వస్తుంది, ఎక్స్ప్రెషన్ ఎట్లా కూల్గా ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఎట్లా వీరత్వం ఉంటుంది, ఎట్లాంటి భయం ఉంటుంది. పాకి సృష్టిలయంకరి ఆదిశక్తి కాలరాత్రి హలిక నేత్రి శంకరి మాహేశ్వరి మహాకాళి పాకి సృష్టి లయంకరి అంటే వర్డ్ సాహిత్యం. పాకి అంటే కరుణ రసం, సృష్టి అంటే యూనివర్స్, లయంకరి పాకి సృష్టి. ఈ యూనివర్స్ అందరూ కూడా పుట్టడం ఎప్పుడు, పెరగడం ఎప్పుడు, వాళ్ళని అంత మొందించడం ఎప్పుడు అనేది అమ్మ దయ. అమ్మ లేనిది మనం లేము. అయితే దాంట్లో వచ్చి ఆ ప్రభావితమైన సంగీతం నేను ఎంజాయ్ చేస్తా. కానీ
నాకంతటా నేను పబ్లిక్లో పోయి నేను ఒక్కరిని విడిగా ఎప్పుడు పాడలే. ఒక డాన్సర్ నా స్టూడెంట్ పోయి చేస్తే నేను పాడతా. ఒక పెద్ద ఆర్టిస్ట్ పోయి రావయ్యా నువ్వు పాడుదురా అని అంటే వెళ్ళి పాడినా కానీ ఇదే సంగీతం నేను పాడేదే సంగీతం అని పబ్లిక్ ఎప్పుడు చెప్పుకుంటలేదు. మీరు ఒక సంగీత టీచర్గా ఉన్నారు, మీకు బాధలు ఉంటాయా? ఇప్పుడు బాధలు అంటే ఏమనిపిస్తుంది అంటే అవి అంటే బాధలు ఎందుకు రావు, చాలా వస్తాయి. ఎందుకంటే మీరు సంగీతంతో ఏదైనా ఏమైనా చేసుకునేటువంటి సంగీతము డాన్స్ ఇవన్నీ అచిచి ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి, అన్ని ఇస్తాయి. కానీ పబ్లిక్ ఎట్లా ఉంటుంది అంటే మనకు ₹1 సంపాదించాలంటే దానికి 1000 కళ్ళు ఉంటాయి. ఆ 1000 కళ్ళల్లో అప్రిసియేషన్ ఉంటుంది. కానీ అందులో కొంతమంది మన దగ్గరనే నేర్చుకొని మనకే వెనకాల ఒక పెద్ద గొయ్యి తోడతారు. ఆ గొయ్యిలో మనం ఎప్పుడు పడుతామా అని వాళ్ళు చూస్తారు. ఇదైతే నిజం. ఎందుకంటే ఒక్కరోజే నేర్చుకోగానే పేరు రావాలి అంటే నేర్చుకునేటప్పటికెళ్ళనే దాన్ని కెమెరాలలో బంధించి మేము ఇంత చేసినాం అంత చేసినాం, మేము ఏదో సాధించినాం, మేము సమాజంలో ఇలాంటి ఉద్ధరించినాం అనే మాటలు మాట్లాడతారు కదా, చాలా తప్పు. ఎందుకంటే నీ ఏజ్కి నా ఏజ్కి ఆ అమ్మాయి ఏజ్కి గ్యాప్ లేదా? నువ్వు సాధించింది ఏంది అని అంటే ఏంటిది క్వశ్చన్ మార్క్. నేను అట్లని గొప్ప చెప్పుకోవద్దు. నువ్వు కష్టపడుతున్నావు, నేను టీచర్నైనా, అంతేగాని నేను నీరసంగా ఉన్నా, నేను చేస్తున్నా, నేను అడక తింటున్నా అనే మాట రావద్దు. ఇదైతే నిజం సార్. ఈ జనరేషన్లో మీ దగ్గర నేర్చుకొని మీ వెనకాల గొయ్యి తవ్వడం అనేది ఇప్పుడున్న జనరేషన్లో జరుగుతుంది కూడా. జరుగుతుంది. మీ దగ్గర నేర్చుకొని సంగీత గురువు నేనే అని చెప్పేసి ఆయన ఒక బోర్డు పెట్టుకొని ఇట్లాంటివి నడుస్తుంది. నేను చూస్తున్నా, నా దగ్గర చాలా వచ్చినాయి కూడా. ఓకే, ఎందుకంటే నేను ఇప్పటి వరకు మీతో అట్లా మాట్లాడలేదు. ఇట్లాంటివి తప్పు అని నేను అనలేను. సరే వాళ్ళకి అవసరం ఉందేమో కావచ్చు, కానీ మరి నీకంటే ముందు ఏమంటారు కదా, పిల్ల ఎక్కువనా తల్లి ఎక్కువనా అంటే ఏమంటారు మీరు? తల్లి. ఎప్పుడైనా ఇప్పుడు మీకు ఒక మీరే ఉన్నారు, మీ ఏజ్ని బట్టి మీకు 25 ఏళ్ళు రాగానే పెళ్లి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అవునా? నీ అంతటి నువ్వు పోయి అయితే అప్రోచ్ కాలేవు, పోనీ అవుతావు. సరే నీ ముఖము నీ ధైర్యం చూసి అవుతావు సరే. కానీ ఒక నిన్నే సాంప్రదాయంగా ఒక ఇంటి కుటుంబం నేను చేసుకోవాలంటే నీ తల్లిదండ్రులు ఎవరైనా అడుగుతారా? అడుగుతారు కదా. మరి అలాంటి తండ్రి తల్లి పొజిషన్లో నేనుంటే నన్నే తప్పుడు మాటలని పేరు వచ్చేదాకా 11-12 ఏళ్ళు నేర్చుకుంటావు. పొద్దున సాయంత్రం అనుకుంటా రుద్దాలు. అయితే ఇంకొకటి ఇలా మధ్యలో ఆనంద భైరవి సినిమా వచ్చింది, గిరీష్ కర్నాడ్ది. ఆయనను ఊరంతా వెలేస్తారు ఒక దొమ్మరి పిల్లకి డాన్స్ నేర్పిస్తున్నాడని. ఆమెను నేర్పించి ఆమెను తయారు చేసి ఆ ఊర్లో కాంపిటీషన్కి తీసుకెళ్తాడు, గెలుస్తాడు. అంటే ఆయన ఉద్దేశం అంతా కూడా అది దొమ్మరి పిల్లన ఉత్తమ కుటుంబం నుంచి పుట్టిందా కాదు. ఆ తీగల మీద కర్ర పట్టుకొని నడుస్తా చూసిండ్రా, సన్న తీగ ఇంత పెద్ద కాళ్ళు, ఈ శరీరాన్ని మోయాలి, ఈ బొంగు కర్ర ఇటొక 20 ఫీట్లు ఇటొక 20 ఫీట్లు పట్టుకొని వెళ్తుంది. దానికి ఏంటిది? బ్యాలెన్స్, ఏకాగ్రత. ఆ ఏకాగ్రత గుర్తించేడు అన్నట్టు. కొడుకుని డాన్స్ నేర్చుకోమంటే నేర్చుకోకపోతే ఆయన బాధపడి ఆ దొమ్మరి పిల్లని గ్రహించి ఆ తీగ మీద అటు ఇటు నడుస్తా అంటే ఒక్క సెకండ్ కింద పడితే దాని ప్రాణం పోతుంది. 7 ఏళ్ళ పిల్ల అప్పుడు. అయితే అట్లాంటి రోజులండి అవన్నీ టీచర్కి బాధ్యత. ఒక్కటైతే అర్థమైంది, మీకు వెన్నుపోటు పొడిచింది మేలా ఫీమేలా? అవన్నీ ఏమనలేమండి. ఇప్పుడు పేరు చెప్పక సారీ, ఇప్పుడు చంపుతాము నరుకుతాం అనే రోజుల్లో వచ్చేసరికి నాకు ఇక దానికంటే ఇప్పుడు నాకు కూడా కుటుంబం ఉండాలి. మనిషి అన్నప్పుడు ఒక కుటుంబం ఉండాలి. నాకు 18 ఏళ్ళకి మా పిల్లల్ని చూస్తున్నారు మీరు, వాళ్ళ అమ్మ లేదు, బయట తిరుగుతున్నారు. ఇన్సెక్యూర్డ్ నేను, ఏమన్నా జరుగు అంటే వాళ్ళ అమ్మ బయటకు వెళ్ళింది, మీరు వచ్చేటప్పటికల్లా ఇంట్లో లేదు. అది చిన్న 7 years, నాకు 18 ఏళ్ళ తర్వాత ఆ పిల్లల్ని ఎట్లా పెంచాలి అంటే ఇలాంటి మాటలు పడి రేపు ఏమన్నా అవుతుందో ఏమో, చంపుతారో ఏమో, నరుకుతామని అన్నారు, ఇలాంటి బాధ అంటే ఇట్లాంటి దౌర్భాగ్యం ఆలోచనలు, ఈ మాటలు ఈ జన్మలో పడేంత దరిద్రం అనుభవించుడైతుంది. కఠిన దరిద్రం, అది కటిక దరిద్రం. అంటే పేరు కోసం అయితే మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్తారు, ఈ స్టూడియోలో మీరు పడేస్తారు, కానీ మీ లోపల కూడా ఒక మంచి హృదయం ఉంటుంది. అరే పాపం ఈయన ఏ ఉద్దేశంతో అన్నాడు అని ఆలోచించుకోవాలి మీరు. అంతే తప్పితే ఇప్పుడు పేరు చెప్తేనే బయట పడేసి చంపుతాం అంటే ఈ మీడియానే కొంతమంది పొగడడం, నువ్వు ఇంద్రుడు నువ్వు చంద్రుడు అని పొగిడి ఇట్లా చేస్తే మరి. మీరు లేట్గా మ్యారేజ్ చేసుకున్నారా? మ్యారేజ్ కూడా అంటే 30 years తర్వాతనే చేసుకున్నా. 30 years తర్వాత చిన్న పిల్లలు అంటే నాకు ఏజ్ 18 years తర్వాత పుట్టిండ్రు.
ఆహా తర్వాత పుట్టిల్లా ఓకే ఓకే అయితే కాదు అంతేగా ఆర్టిస్ట్కి నిజంగా ఇవన్నీ కష్టాలండి. ఇప్పుడు ఒకడు జీవితంలో సెటిల్ కావాలంటే అంత ఈజీ కాదు. మీరు అనుకున్న పద్మభూషణ్లకు పద్మవిభూషణ్లకు అన్నీ పెద్ద పెద్ద రంధ్రాలే ఉన్నాయి, వాళ్ళకి ఏం సుఖం లేదు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడలే, మీ ముందో ఎవరి ముందో. వాళ్ళకి ఒక మనోఫలకంలో అలా డ్యాన్స్ని ఎంజాయ్ అంటే ఈ మోక్ష కళలు అంటారు వీటిని. మోక్షం అంటే చనిపోయే ముందు ఇక దేవుడా నన్ను తీసుకపో, చేసే పాపాలన్నీ చేస్తారు, మంచాల పడినాక దేవుడా నన్ను తీసుకపో అంటారు. అది కాదు. ఈ ఆర్ట్ ఎట్లాంటిదంటే నువ్వు మంచి ఎంజాయ్, ఒక ఎక్స్ప్రెషన్, ఒక డ్యాన్స్ బాగా చేసావు అనుకో, అది తొందర భగవంతుడు చూస్తాడు, అర్థమైంది? సంగీతం చూస్తాడు, డ్యాన్స్ చూస్తాడు. ఇలాంటి మోక్ష కళలను పెట్టుకొని మనము దేన్ని సాధించినాం అన్న మాట ఎప్పుడు రావద్దు. రైట్. మీకు ధీటుగా ఇలాంటి కళాక్షేత్రము ఈ వరంగల్ హన్మకొండలోనే పెట్టుకున్నారా? పెట్టుకున్నారు. అదే మళ్ళీ పిల్లల్నే తీసుకెళ్ళడం, పిల్లల్నే తీసుకెళ్ళడం అంటే అది కూడా ఎట్లుంటది అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, నాకు అర్థమవుతుంది. ఈ సరౌండింగ్స్ లా మీకు అడ్రస్సే చెప్పా నేను. సరే కింద పడి మీద పడి నన్ను వెతుక్కుంటూ వచ్చిండ్రు. మరి నేను తినే అన్నంలో సగం గుంజుకొని పోతే ఇక మరి నేనేం తినాలి? నేను వచ్చి ఎక్కడన్నా కనబడుతున్నా, మీరున్న పోనీ ఇక్కడ ఉన్న ఛానల్ ఉన్న ఎక్కడ నేను కనిపించా. ఎందుకంటే నాకు అది ఎందుకో ఫాల్స్ అనిపిస్తుంది. వెంపటి చినసత్యం గారు ఎంతో కష్టపడితే సీఎం జయలలితకు డాన్స్ నేర్పించింది. ఆ రోజుల్లో సీఎం జయలలిత నేర్చుకుంటే 2 ఎకరాల స్థలం ఇచ్చింది, 1.5 ఎకరం స్థలం ఇచ్చింది మద్రాసులో సిటీ సెంటర్లో మహామౌలను వదిలిపెట్టి. అలాంటి కోరికలు మాకేం లేవు. మాకు మా బావగారు మినిస్టర్ ఉండే, మా పెద్దబాబు మినిస్టర్ ఉండే, పురుషోత్తం రావు తాత అనే తక్కలపల్లి పురుషోత్తం రావు, ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రి ఉండే, విద్యాసాగర్ రావు, వినోద్ రావు, అందరు మా కుటుంబ నేపథ్యమే. కానీ ఈ రోజు వరకు ఇట్లా దయచేసి అయ్యా మీ బాంచాన్ని కాల్మోక్తా నాకు ఈ హెల్ప్ చేసి పెట్టమన్న పరిస్థితికి నేను రాలే. వాళ్ళు నా బంధువులు నన్ను చూస్తారు, కొంచెం ఒకలాగా నవ్వుతారు, ఏమైరా గదేశం ఎత్తా నవ్వురా అంటారు తప్పించి ఏమరా. అదే ఆంధ్రాలో మద్రాసులో గౌరవిస్తారు, చిన్నోడైనా దండం పెడతారు, అరే ఎంత మంచి గురూజీ వచ్చిండు అరే అని అంటారు. ఇక అది మనం చేసుకున్న మన సరౌండింగ్స్లో ఉన్న పరిస్థితులు అట్లాంటివి. ఇక్కడంతా నైజాం పాలన కదా ఒకప్పుడు, ఇది అదే ప్రభావితం కంటిన్యూ అవుతుంది. ఓకే యా. సో మీకు రావాల్సినటువంటి ఆ గౌరవం అనేది రాలేదా స్టూడెంట్ నుంచి? అదే అట్లా కూడా అనలేమండి. అది కూడా నేనేం ఫీల్ కాను. అందరూ మీరు అనుకున్న కోపం వచ్చిన వాళ్ళు, నన్ను తిట్టిన వాళ్ళు, నరుకుతాం చంపుతాం అన్నోళ్ళు కూడా స్పాంటేనియస్గా స్టేజీ మీద ఈ ఏజ్లో నా బిడ్డలాగా ఉండేదేమో, ఆ పిల్లని, ఆ మనుషులని, ఆ పిల్లల్ని, నేర్చుకునే పిల్లల్ని సరిగ్గా నాకు టైంలో పిల్లలు పుట్టుంటే ఇంత నా బిడ్డ ఇంత అయ్యేదేమో అన్న ఒక ఆనందం కలిగేది. అదే నాకు దొరికిన అవార్డు. అయ్యో రేపు నాకు పద్మశ్రీ కావాలి, నాకు ఎస్ఎన్ఏ సంగీత నాటక అకాడమీ అవార్డు కావాలని పొరపాటున కూడా కోరొద్దు. ఎందుకంటే మనకంటే కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేగాని మళ్ళా లాబీ నడిపించి మళ్ళా మన పేపర్లు అన్ని పైకి పంపించి ఎవరినన్నా తీసేసి నా పేరు పెట్టమనే మన ముందే, మన కళ్ళ ముందు మీరు ఎంతోమందిని చూస్తారు. నా ఉద్దేశం అట్లా లేదండి. ఎందుకంటే ఆ పాపం మంచిది కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడితేనే కదా ఇక్కడ దాకా వచ్చింది. నీకు రాకపోతే నిన్ను ఎవరు కొట్టారు. నువ్వు కొంతమంది ఏసీ ఫస్ట్ క్లాస్లో పోతారు కావచ్చు, మనం మొన్నటి వరకు జనరల్ కంపార్ట్మెంట్లో పోయినాం, ఇప్పుడు స్లీపర్లు ఎక్కుతున్నాం. అదృష్టం బాగుంటే 3 టైర్ ఏసీలు ఎక్కుతున్నాం. కానీ ఒక్కటేసారి జనరల్ నుంచి ఫస్ట్ ఏసీలో పోతే ఫ్లైట్ ఎక్కితే కూడా మంచిది కాదు. ఎప్పుడు చేసేవాళ్ళు అందరు మీరు చూసేటోళ్ళు అదే తొందర పడి పరిగెత్తుతున్నారు మీడియా హడావుడి చేసి. నాకు ఆ ఉద్దేశం నాకైతే పర్సనల్గా లేదు. అంతే. యా, ఇప్పటిదాకా మీరు అనుకున్నటువంటి గోల్స్, అచీవ్మెంట్స్ లైక్ ఇట్లాంటివి రీచ్ అయ్యేలా ఇంకా అవ్వాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? అయితే ఒక ప్రభుత్వం దృష్టిలో గుర్తింపు పడితేనే గోల్ అనేది కాదు. నేను ఆనందం, నాకు దొరికిన ఆనందం నిజంగా చెప్తున్నా, హైదరాబాద్లో పెద్ద సిటీస్లోనో ఉంటే దొరికే ఆనందం ఇక్కడ దొరకదు. కానీ నాకు ఇక్కడ ఎందుకు దొరికిందంటే నేను నేర్పించే పిల్ల కరెక్ట్గా అడిగిండ్రు. ఒక బీద పిల్ల, వాళ్ళ నాన్నకు ఒక చెయ్యి కంప్లీట్గా లేదు, ఆ పిల్ల ఒక మామూలు పిల్ల, ఆ అమ్మాయి బీసీ అమ్మాయి. అలాంటి పిల్లని ఒక మండలంలో సెలెక్ట్ అయ్యి, ఒక జిల్లాలో సెలెక్ట్ అయ్యి, ఒక స్టేట్లో సెలెక్ట్ అయ్యి, ఒక నేషనల్స్లో ఫస్ట్ వస్తే, ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టైల్స్ మీద ఫస్ట్ వస్తే
ప్రైమ్ మినిస్టర్ ముందు ప్రోగ్రామ్ చేసింది ఆ పిల్ల. అదృష్టం ఏంటంటే మోదీ గారు ప్రోగ్రాం చూడడం అంటే నా భూతో నా భవిష్యత్తు. 2 నిమిషాలు చూసేసరికి పిల్లకి ఆనందం పట్టలేక సార్ 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 అనడం వల్ల బేటీ ఇది రావు అంటే అక్కడ ఉన్న వాళ్ళ ఎట్లుంటుంది సెక్యూరిటీ జెడ్ కేటగిరీ, ఈ తండ్రి చేసుకొని పోతుంటే ఉసుకో బులావో అని అనగానే ఈ పిల్ల దగ్గరికి వెళ్తే ఇది రావు అని ఇట్లా దగ్గర తీసుకొని హగ్ ఇట్లా దగ్గర తీసుకొని ఫోటో దిగితే ఆ ఫోటోలు డెక్కన్ క్రానికల్, న్యూస్ టైం, హిందూ పెద్ద పెద్ద ఛానళ్ళల్లో రావడం వల్ల ప్రభావితమై ఆ ఫోటో ప్రైమ్ మినిస్టర్ పేషీలు ఎందుకు ఉన్నది అంటే నేను చెప్తా మీకు. ఆ పిల్ల బాల పురస్కార్ అవార్డు పెట్టింది, అది కూడా మాకు టైం అయిపోయింది. ఈడ జిల్లా కలెక్టర్ దగ్గర వేరే వాళ్ళు పెట్టింది, ఆ పిల్లకి ఛాన్స్ ఇవ్వలే, సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నది. ఆ పిల్ల చేసుకుంటే బాల పురస్కార్ అవార్డు వచ్చింది. ఆల్ ఓవర్ ఇండియాలో అమ్మాయికి ఒక్కదానికే వచ్చింది 2024లో, ఒక్కదానికే వచ్చింది. మేము ఢిల్లీకి వెళ్తున్నాం, మీలాంటి వాళ్ళే ఎవరో ఎందుకు పోతాను, ఎవరో ఐఏఎస్ ఇస్తాడు మీకు, రాష్ట్రపతి ఇయ్యాడు, ప్రైమ్ మినిస్టర్ ఇయ్యాడు. అప్పుడు రామ మందిరం అది ఓపెనింగ్ అవుతుంది తెల్లారే జనవరిలో 23, 22 ఆ టైంలో మమ్మల్ని 18వ తారీఖు వరకే పిలిపించిండ్రు, అన్నీ చూపించిండ్రు. సెంట్రల్లో పెద్ద హోటల్, స్టార్ హోటల్ అశోకాలో పెట్టిండ్రు, మంచి ఫుడ్, చాలా అకామిడేషను, మంచి కార్లు, ఫ్లైట్ అంతా ఇచ్చిండ్రు. అయితే 22 నాడు రాష్ట్రపతి ఇచ్చిన అమ్మాయికి అవార్డు. ఒక గురువుగా నాకు అదే ఆనందం. నేను ఘనత సాధించిన అని చెప్పట్లేదు, నా వల్ల పిల్లలు నేను సిగ్నేచర్ చేస్తే తయారైన పిల్లలకు వచ్చింది కదా, అది నేను ఆనందపడుతున్నా. దాన్ని నేను గర్వంగా మీకు చెప్పుకోవట్లేదు. ఆ తెల్లవారి ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో జరిగింది ఇంటరాక్షన్, గుండు పిన్నిస్ కూడా లోపలికి పోదు. ప్రైమ్ మినిస్టర్ పేషీలు ఆ పిల్లని పట్టుకొని దిగిన ఫోటో ఉన్నది. ఎవరి వల్ల కాదు అన్ని స్క్రీనింగ్లల్లో ఆ పిల్ల బయటపడ్డది. 50 నిమిషాలు ఒక డిఫరెంట్ రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. ఒకరు కబడ్డీ, ఒకరు ఎడ్డి పిల్లలు, ఒకరు సాహస బాలులు, ఇట్లాంటి పిల్లలు అందరి మధ్యలో ఆ పిల్ల నేను కూర్చొని ఉంటే 50 నిమిషాలు మాట్లాడిండు ప్రధానమంత్రి. అది చాలా ఆనందం. ఆ అమ్మాయి నాకు ఏ ఫీజు ఇస్తే ఇంత పైకి వచ్చిందంటారు. ఎప్పుడు అంటే మన భారతీయతలో ఒకటి భగవంతుడు ఉన్నాం, మనం ఉన్నాం. ఈ రెండే గుర్తు పెట్టుకోవాలి. భగవంతుడిని కూడా నేనే ఉద్ధరించిన అని చెప్పడం పెద్ద తప్పు. సొసైటీ పాడైందా, పాడవనికి రెడీగా ఉందా, లేకుంటే కరెక్ట్గా సన్మార్గంలో నడుస్తూ ఉందా? సన్మార్గంలో నడుస్తుంది అనడానికి ఎంతన్నా ఒకటైతే మోడీ గారు వల్ల కొంత జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, పద్మశ్రీలు, పద్మభూషణ్లు ఒకప్పుడు లాబీ నడిస్తేనే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అట్లా లేదు. చాలా అసలు మీరు ఊహించరు, రేపొద్దునే మీకు పద్మశ్రీ వస్తుంది అంటే మీ వెనకాల మీకు తెలియకుండా అంత జరుగుతుంది. ఇప్పుడు గడ్డం సమ్మయ్య ఉన్నాడు, ఆయన ఏం తెచ్చిండు, యక్షగానం, నెత్తి నిండి ఎంటికలు పెట్టుకొని. గడ్డం సమ్మయ్య, చుక్క సత్తయ్య, నేను భాగ్యనగర్ ట్రైన్ ఎక్కితే ఆయన జనగాంలో ఎక్కేది, ఈయన గన్పూర్లో ఎక్కేది, నేనేమో కాజీపేటలో ఎక్కేది. అంటే చెప్తున్నా, గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ వచ్చింది, చుక్క సత్తయ్య చనిపోయింది కానీ ఆయన మంచిగా ఉన్న టైంలోనే సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది. అంటే మేము నాకో సంచి, ఆయనకో సంచి మన జోలేలు వేసి అయ్యా బాంచనని అడుకుంటూ ఆ సంచులు వేసుకొని పోయేటోళ్ళం. ఆయనే నేను ఎవ్వరం ఊహించలే ఇట్లాంటి జరుగుతుందని. అర్థమైందా? ఈ పేరు వస్తుందని ఊహించలే. అదంతా కూడా ఇప్పుడైతే ఒక నమ్మకం ఏంటంటే, ఒక మనిషికి గుర్తింపు వస్తుంది అంటే ఈ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గానే చూస్తున్నారు. అంటే సారీ, నేను ఏ రాజకీయంలో లేను, పొరపాటున నన్ను ఇరికియకండి, మంచి జరుగుతుంది. ఓకే. సో మీరు పాలిటిక్స్ రంగంలో లేరు? లేదు, సారీ. రాబోయే రోజుల్లో అదంతా ఏం లేదండి. అది మనకి ఎట్లా అంటే, నాకుండే ఆనందం ఒకటే ఏంటంటే, చెన్నైలో ఒక సినిమా యాక్ట్రెస్ జయలలిత గురువుకి ఇచ్చిన గౌరవం చూస్తే ఆనందం అనిపిస్తుంది. ఆమె సీఎం అయినాక వెంపటి చినసత్యం గారికి స్థలం ఇచ్చి దాని బిల్డింగ్ ఫండ్ ఇచ్చి కట్టించి చూసిండ్రా, అది ఆర్ట్కు ఉండే రిసీవింగ్ అంటారు. ఇక్కడ కూడా అలాంటి రోజులు వస్తే నేను నాకు ప్రభాకర్ రెడ్డి గారు నన్ను కూడా స్థలం ఇస్తా అన్నారు. నాకు ఆ స్థలం అవన్నీ నాకు ఐడియా లేదు. ఎంతసేపు పిల్లలకి మర్చిపోయినా నా ఓన్గా నేను మేకప్ వేస్తా. ఈ రోజుల్లో కూడా మేకప్ అంటే పిల్లలకి అందంగా ఇప్పుడు అట్లా తయారు చేయాలంటే ఆ బ్రష్లు పట్టుకొని మేకప్ వేసి ఆ పిల్ల కాస్ట్యూమ్ ఎట్లా ఉండాలంటే ప్రతీది నా కళ్ళల్లోంచి నడిపిస్తాను నేను. అంటే నన్ను పర్సనల్గా నేను ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేస్తా అండి. నేను మేకప్ ఆర్టిస్ట్ ఉండరు. నేను మాకు మేకప్ ఆర్టిస్ట్ వర్మ అంకుల్ అని చాలా పెద్ద లెజెండరీ పర్సన్ ఉండేది. ఆయన దగ్గర నుంచి, మంజు భార్గవ్ నుంచి
మేడం దగ్గర అందరి నుంచి నేర్చుకున్నది ఏంటంటే మన కాస్ట్యూము, మన మేకప్ ప్రతీది మనమే కనుక చేస్తే దాంట్లో ఇంకా ఆనందం దొరుకుతుంది. అంటే ప్రతి కంప్లీట్ అనే మాటకి వర్త్ మీనింగ్ ఉండాలి. ఇప్పుడు ఒక సాంగ్ ఏదైనా పాడతారా? మీరు ఇవి కాకుండా ఏదైనా మూవీ సాంగ్స్ ఏమైనా పాడగలరా? మూవీ సాంగ్స్ ఏం రావండి నాకు. అంటే బాలు గారు కానీ ఘంటసాల గారి పాటలు కానీ? ఘంటసాల కూడా అంటే వింటా, కానీ నేను అట్లా పాడతా అనేది గ్యారెంటీ లేదు. ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దాన్ని నేను ట్రై చేయలే. ఇప్పుడు మీ ముందు ఒక దేవదేవం భజ దివ్య ప్రభావం, దేవదేవం భజ దివ్య ప్రభావం, రావణాసురవైరి రణపుంగవం, రామం దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసురవైరి రణపుంగవం, రామం దేవదేవం భజే దివ్య ప్రభావం, రాజవరశేఖరం రవికుల సుధాకరం, ఆజానుభావం నీలాభ్రకాయం, దేవదేవం భజే. ఓకే సార్, ఇప్పటిదాకా మీరు చేసినవి కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఏంటి మీరు చేయవలసినటువంటి యాక్టివిటీస్ ఏంటి? యాక్చువల్లీ మీ మైండ్లో ఏం రన్ అవుతా ఉంది? ఇప్పుడు మొన్న మేము ఒకటి సుందరకాండ చేసాం. సుందరకాండ అంటే ఒక రామాయణం గురించి అందరు చేస్తారు, కానీ ఆంజనేయ స్వామి మీద ఎవరు చేయలే. అది మాకు ఒక పేరెంట్ ఉంటారు, ఆవిడ చాలా ఈస్థెటిక్స్ రెగ్యులర్గా టచ్ అవుతారు. ఆమె డాక్టర్ స్వరూపరాణి అని, ఆమె ఇచ్చిన ఐడియాతోటి చాలా మేము దాన్ని బాగా సక్సెస్ అయినాం. అట్లనే ఇంకా కొంచెం అంటే పర్యావరణం మీద చిన్నవి ప్రభావితమై చేయాలని ఉంది. అయితే ఏది చేయాలన్నా సింగిల్ పర్సన్ ఏది చేయలేడు, సింగిల్ పర్సన్తో కాదు, అందరు స్టూడెంట్స్ ఉండాలి. ఆ స్టూడెంట్స్లో కూడా పొరపాటున నేను అన్నానని పేరెంట్స్ నొచ్చుకోవద్దు. ఒకటి ఏంటంటే ఒక స్టూడెంట్లో ఒక మూర్తి కళ కనిపిస్తుంది, పర్సనాలిటీ అపీరెన్స్ కనబడుతుంది. అందులో అమ్మాయిలో ఒక రాముడు కనబడతాడు, ఒక సీత ఇంకో అమ్మాయిలో కనబడదా అంటే కొంచెం ఏదో ఒక లోపం కనబడుతుంది. ఆ శిల్పంలను, ఆ కళ్ళలను ఒకవేళ అది టీచర్ గ్రహించి ముందుకు తెస్తే కొంతమంది నొచ్చుకుంటారు, కొంతమంది మానేస్తారు కూడా. సార్ మనల్ని పట్టించుకోలేదని మానేసినా కూడా మాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే పబ్లిక్కి టచ్ అయ్యే విధంగా నేను ఆలోచిస్తా. అట్లాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు మన కాకతీయ కళా వైభవం చేసినాం, రామప్పలు ఉన్న శిల్పాలన్నిటి మీద బాగా పరిశీలన చేసి పబ్లిక్లోకి తీసుకెళ్ళడం చాలా బాగా జరిగింది ఆ ప్రోగ్రామ్. రైట్. ఇప్పుడున్న ఉరుకులు పరుగుల జీవితంలో సార్ ఏంటి సార్ యూజ్? ఈ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటే ఏంటి యూజ్? ఏంటిది మనకేమైనా బతకనికి మనకేమైనా డబ్బులు బతకడానికి ఏముందండి? ఇప్పుడు యూట్యూబ్ చూసి కూడా 100 మంది టీచర్లు అయింది, నాకు తెలియకుండా 200 మంది టీచర్లు ఉన్నారు యూట్యూబ్ చూసుకుంటాను. అయితే ఏంటంటే ఈ మనీ మేకింగ్ ఈజీ అయిపోయింది. కాకపోతే ఎప్పుడు కూడా అమ్మో ఇది అంత ఈజీ కాదు, వితౌట్ గురువు మనం ఏం చేయలేం. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడున్న పిల్లలు కొంతమంది డాన్స్కి వస్తారు, వాళ్ళు ఎంత బాగా చదువుతున్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. నాకైతే చదువు రాదని మీకు ముందే చెప్పిన స్టార్టింగ్లోనే. ఫస్ట్ ర్యాంక్ వచ్చే పిల్లలు డాన్స్లో అవుట్ స్టాండింగ్ ఉంటారు. ఇప్పుడు మన బాల పురస్కార్ అవార్డు వచ్చింది, ఢిల్లీ పోయినాం, నెల రోజులు అక్కడే ఉన్నాం. వీడికి వచ్చినాక రోజు మీలాగా ఛానళ్ళు వీడియోలు తీసుడు, అది చేసుడు, వాళ్ళు రమ్మని వీళ్ళు రమ్మని హైదరాబాద్ బోర్డు ఇవన్నీ జరిగినా కూడా 90% ఎబవ్ వచ్చింది అమ్మాయికి మార్కులు సిబిఎస్ఈలో. అది ఏంటంటే బాడీ ఫిట్నెస్, మైండ్ ఎప్పటికప్పుడు ఇట్లా ఈ కచరా వెళ్ళిపోయి ఫ్రెష్ తొందర వచ్చేస్తూ ఉంటుంది, ఫ్రెష్ నెత్తిలో మంచి ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. ఎంతసేపు నెక్స్ట్ ఏంటిది అనేది జరుగుతుంది మన జీవితంలో. కాబట్టి ఇప్పుడు పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు సార్ ఇప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పెడతారు, ఓకే నేర్పిస్తారు, కానీ ఏంటి యూస్? అంటే
నేర్పించడం కూడా ఎట్లయిపోయిందంటే ఓ తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఆ సామెత చెప్పుకోక తప్పదు. తోటోడు తొడగోసుకుంటా మనం మెడగోసుకుందాం అనుకునే రకాలు. ఎందుకంటే వాళ్ళు పంపిస్తానని మనం పంపిస్తాం. మన పిల్ల కేపబుల్ ఉందా లేదా, అర్థమైందా? మన పిల్ల ముందు ఫిట్నెస్, ఈ సౌష్ఠవంలో నించోవడం, ఎల్బో రేజ్ చేయడం, ముద్రలు సరిగ్గా పట్టడం, ఆ కళ్ళు తిప్పినప్పుడు ఆ కళ్ళల్లో అంటే రాగానే ఎవరికి రాదు, టీచర్ చెప్పేది వినాలి, ఇంకొకరితోని కంపారిజన్ చేసుకోవద్దు. ఇంకొక పిల్ల మొన్ననే ఒక అమ్మాయి మా దగ్గర జస్ట్ 8 months అయింది, ఆల్రెడీ 4 ఏళ్ల నుంచి నేర్చుకున్న పిల్లలని పక్క పెట్టి ఆ పిల్ల పోగానే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే ఆ కంపారిజన్ వద్దు, నిదానంగా ఏదైనా వస్తుంది, దాన్ని ఎంజాయ్ చేస్తే వస్తుంది, దాన్ని ముందు డైజెస్ట్ చేసుకోవాలి. అంతే భక్తి. అసలు ఇది గుడికి అండి, మీరు గుడికి వచ్చిర్రు, నేను అయ్యగారిని, ఇది గుడి దేవుడు, నేను వెళ్ళి ఆ దేవుడు అని బాగా ఏదో చెప్తా ఉంటా, దాన్ని నువ్వు గ్రహించకుండా ఓవర్కమ్ చేస్తే చాలా తప్పు. డబ్బులు ఉన్నాయని విద్వత్తు నేర్పిద్దాం అనేది చాలా తప్పు. లేని పిల్లలకు వస్తుంది అని అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళకు ఉండే భక్తితోటి వస్తుంది. అయితే దానికి దేవుడు సహకరిస్తాడు ఎప్పటికన్నా. ఇంతమంది పిల్లలు నేర్చుకుంటున్నారు కదా, ఏంటి యూజ్ అంటే మీకు అదే చెప్తున్నా, ఇక్కడ మోరల్స్, ఎథిక్స్ పిల్లలకి ఇప్పుడు చెడు ప్రభావం. ఇప్పుడు మీరు టీవీ ఛానల్స్ ఎన్నో వస్తున్నాయండి, దరిద్రం. ఇప్పుడు ఈ ఒక సెల్ చేతికిస్తే అందులో చూడరాని ఎన్నో ఉంటున్నాయి. ఇవన్నీ చూడలేని టైము డాన్స్కు, సంగీతానికే పెట్టవచ్చు. అవునా? ఎక్కడ టైం ఉంటుంది మీకు అసలు? ఓకే. అసలు మళ్ళీ ఫిట్నెస్, బాడీ ఫిట్నెస్ ఎంత ఇస్తుంది? ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా ఇది మంచి దారి. ఓకే. సో ఇప్పుడు స్టూడెంట్స్ అంటే తొందరగా నేర్చుకుంటున్నారు, తొందరగా వస్తుందా వాళ్ళకి? తొందరగా వస్తుంది. మా టైంలో 3 ఏళ్ళు నేర్చుకుంటే ఇప్పుడు సంవత్సరంలోనే లాగి పడేస్తున్నారు. అంతేనా? అసలు పెడుదోవలే పడుతున్నారు అంటే అది ఇక నేను ఎట్లాంటి ఆలోచన చెప్పలేము. పేరెంట్స్ ఇందులో కూడా స్టడీ ఉంటుందా? స్టడీ ఉంటుంది. ఎగ్జామ్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇంకెవరెవరో చాలా చేస్తున్నారు. ఎగ్జామ్స్ వల్ల ఉపయోగం ఉంది. బయట కంట్రీస్కి వెళ్తే కూడా ఈ ఎగ్జామ్కి విలువ ఉంది. ఇప్పుడు మీరు మా స్టూడెంట్ బాల పురస్కార్ అవార్డు వచ్చింది, మద్రాస్ ఐఐటి వాళ్ళు ఇలాంటి అవార్డు వచ్చిన వాళ్ళకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళకి సీట్ ఇస్తామని కూడా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అది నేను ఒక గురువుగా సంతోషపడాల్సిందే కదా. మరి అట్లాంటివి జరుగుతున్నాయి. ఓకే. ఇంకా మీరు అంటే ఇప్పుడు మీది కళాక్షేత్రం ఇక్కడ ఉంది, దీన్ని ఇంకా బ్రాంచెస్ చేసే ఆలోచన అలాంటిది ఏం లేదు. అంటే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే వస్తున్నారు, నేర్చుకొని పోతున్నారు. ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చిందే 2 కళ్ళు, మైండ్, ఇవన్నీ పరిగెత్తేవి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ సహకరించి డబ్బులు ఇచ్చి ఇన్స్టిట్యూషన్ గ్రాంట్ అనేవన్నీ ఉంటాయి. మనకు అవి చేసుకునే లాబీ లేదు, ఆ తెలివి లేదు. క్లాస్ నడిపిస్తున్నాం, ఓపిక ఉన్నంత వరకు చెప్తున్నాం. నా దగ్గర ఒక 5-6 టీచర్లు ఉండి నేను దాని మీద సూపర్విజన్లు ఉంటే తయారవుతారు. కానీ వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చే గుణం నా దగ్గర కూడా ఉండాలి కదా. ఏదో కాస్ట్యూమో ఇంకోటి అంటే ఇస్తాం, కానీ వాళ్ళకి మనం ఏమైనా చేయాలి కదా. ఇది ఇప్పుడు దూరం నుంచి వచ్చే పిల్లలు ఎట్లా ఉంటారు ఇక్కడ? వాళ్ళకి ఏమైనా అకామిడేషన్? వాళ్ళు మా ఇంట్లో ఉంటారు, లేకపోతే బయట ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చూసుకొని వచ్చేస్తారు. ఉన్నారా? బయట నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు, విజయవాడ నుంచి వస్తారు. ఇప్పుడు లేరు. అంటే అకేషనల్ గా వాళ్ళకు ఉండే అవకాశాన్ని బట్టి వస్తారు. కచేరీలు చేస్తా ఉంటాం, ప్రోగ్రామ్స్ వెళ్తుంటాం డెఫినెట్ గా. నిన్న రాత్రి వైజాగ్ లో జరిగింది. అది మన నవరాత్రుల సందర్భంగా వైజాగ్ లో చేసి వచ్చినాం. అంటే ఒకప్పటికి ఇప్పటికి పరిగెత్తే ఓపిక లేదండి. ఎందుకంటే ఈ కాంపిటీషన్లో మనం అన్ని ఉండగానే ఆయన పోయిండనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ అంత స్పీడ్ యుగంలో మనం దాన్ని స్పీడ్లో మనం తట్టుకోలేము. ఎందుకంటే మీ ప్రసార మాధ్యమాలే ఎక్కువ చేస్తున్నాయి, లేని దాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు చేసి చూపిస్తున్నారు. కాబట్టి ఏమో ఈ కాంపిటీషన్లో మనం లేకుంటే ఏమవుతుంది అనే ఒక వైరాగ్యం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే చూద్దాం, కానీ మనకు అవకాశం వస్తుంది అని అంతే, కానీ ఇప్పుడు పరిగెత్తే టైం లేదు. ఇప్పటి సమాజం ఎట్లా అనిపిస్తుంది? మిర్చి ఏం సమాజం రా బాబు అంటే స్పీడ్, అంటే తొక్కడం. అంటే నేనేం చెప్తున్నా, ఉన్నదాన్ని లేనట్టు భ్రమింపజేస్తాను, లేని దాన్ని ఉన్నట్టు భ్రమింపజేస్తాను. అది 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 ఎట్లా అంటే మీకు తెలియంది కాదు. ఎందుకంటే పాపం ఛానల్ నుంచి పబ్లిక్ని మోటివేట్ చేద్దామనే ఉద్దేశం మీకుంది, కానీ లేని దాన్ని అడావుడి చేసిన ఆ నోట్తో చెప్పడం అనేది కూడా పద్ధతి కాదు.
ఏదంటే నేచర్కి దగ్గర ఉండాలండి మనం మాట్లాడే పద్ధతి. అంతేగాని నేనేదో చాలా పైనుంచి ఊడిపడ్డా అని చెప్పడం వల్ల అది పబ్లిక్ చూసి నవ్వుకుంటారు. యా, మీకు వచ్చిన అవార్డ్స్లలో నంది అవార్డు వచ్చింది. అది దానికంటే ముందు నేను ఆల్ ఇండియా కాంపిటీషన్స్లో సత్యభామ లేడీ గెటప్ వేసినప్పుడు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. యూనివర్సిటీ స్థాయిలో ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత సీనియర్ స్కాలర్షిప్ వచ్చింది, జూనియర్ ఫెలోషిప్ వచ్చింది, సీనియర్ ఫెలోషిప్ వచ్చింది. 2015లో స్టేట్ ఉగాది పురస్కారం వచ్చింది, 17లో స్టేట్ అవార్డు వచ్చింది, 18లో ఉగాది మన కీర్తి పురస్కారం వచ్చింది. ఇవన్నీ చాలా రెస్పెక్టబుల్ జాబ్. ఇదంతా ఇప్పటిదాకా అన్ని సాధించుకున్నట్టుగా అనిపిస్తుందా? అర్రే ఒకటి మిగిలిపోయింది అంటే ఉంది నాకు అంటే ఎవరికైనా మనిషి కోరిక ఉంది. సంగీత నాటక అకాడమీ అవార్డు రావాలని ఉంది. ఎందుకంటే నా కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ దాన్ని చూసేది పైన దేవుడే చూడాలి. ఎందుకంటే దానికి కూడా ఒక దారి చూపిస్తే నేను సంతోషపడతా. మీకు కానీ మీ కళాక్షేత్రాన్ని కానీ గవర్నమెంట్ నుంచి ఏం కావాలి? గవర్నమెంట్ నుంచి కోరిక ఉంటుందండి. మినిమం 1000 గజాల స్థలం ఉంటే, అంటే ఎకరాలని అందరు అంటారు, 1000 గజం ఉన్నా కూడా దాన్ని మంచి క్లాస్ కట్టించి వాళ్ళకు నా దగ్గర నేర్పించే పిల్లలకి వాళ్ళకి శాలరీ గ్రాంట్ లాగా ఇచ్చి ఉంటే మన మైండ్ని వాళ్ళకుండే శక్తిని కూడగట్టి బోర్డని ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. గవర్నమెంట్ ఎట్లా ఉంది మరి మీ పట్ల? మనం అప్రోచ్ కావాలి. అడిగితే కూడా అయ్యే పనులు కావండి కొన్ని. స్థానిక ఎమ్మెల్యే గారితో అవన్నీ దానికి తిరిగే టైం లేదు. ఫస్ట్ అది తిరగాలి. ఊరికే తిరిగితే వాళ్ళు చీ అని పొమ్మన్నా కూడా మనం పోకపోతే కూడా చీ అనే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ టైమింగ్స్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ మీరు సూర్య నమస్కారాలు ఎక్సర్సైజ్ అవన్నీ నేర్పిస్తాం. 6 o'clock స్టార్ట్ అవుతుంది, 9 వరకు అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఉండదు? ఏముండదు. నైట్ ఈవినింగ్? ఓన్లీ ఈవినింగ్ మార్నింగ్ ఉండదు? మార్నింగ్ ఉండదు. ఓకే, ఇప్పుడు 6 నుంచి స్టార్ట్? అవును, పిల్లలు వచ్చేసి కూడా వచ్చేసిల్లా? ఓకే, యా, మనం ముగించేద్దాం. ఫైనల్లీ మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఒక టీచర్గా, ఒక పర్ఫార్మర్గా అంటే చెప్పే నా అనుభవం మీకు చెప్తున్నా. ఏది కూడా పరిగెత్తొద్దండి దయచేసి. పేరు కోసం మాత్రం అస్సలు పరిగెత్తొద్దు. ఇది ఏంటంటే భగవంతుడు ఇచ్చిన ఆర్ట్. నిదానంగా వచ్చే అవకాశం ఉంటే అదే వస్తుంది. కానీ ఈ పేరు కోసం ఇంకొకరిని ఏదో చేయాలనే ఉద్దేశం అయితే ఉండొద్దు. కాకపోతే కష్టపడి చేయాలి, మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి. అది ఒక్కటే నేను చెప్పగలిగింది. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అడిల్ దెన్ బాయ్, టేక్ కేర్.